నేను చాలా స్టడీ చేసిన వ్యక్తిని. ఎందుకంటే ఆల్మోస్ట్ 15 సంవత్సరాలు ఎవాంజలిజం చేశాను. సంఘాలు తెలుసు, అన్ని సంఘాల్లో ఉన్న బిడ్డలు తెలుసు, పాస్టర్లు తెలుసు, చాలా పాస్టర్ల కాన్ఫరెన్స్లకు అటెండ్ అయ్యాను. అయితే నేను గమనించిన చాలా విషయం ఏంటంటే, ఎందుకు ఈ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగిందంటే, ఇది ఎవ్రీ ఇయర్ కూడా పెట్టాలని ఆలోచన ఉంది. వీలైతే సంవత్సరానికి 2 సార్లు కూడా పెట్టాలని. ఎందుకంటే చాలామందికి ప్రాస్పరిటీ అంటే అమెరికన్స్కి అసలు నచ్చదు. ఎందుకంటే వాళ్ళ విధానం వేరు. యేసుని నమ్మితే మనం రక్షించబడి పరలోకం వెళ్ళాలి, అంతే. వాళ్ళకున్న ఇంకా వేరే ఉద్దేశాలు ఏముండవు. కానీ మీరు గమనించండి, నేను అనేకమైన చర్చిలకు వెళ్ళాను, అనేక మంది బిడ్డలను కలుసుకున్నాను. ప్రతి బిడ్డ జీవితంలో ఒక కన్నీటి గాథ ఉంటుంది, ఒక స్టోరీ ఉంటుంది. ముఖ్యంగా క్రైస్తవులు, క్రీస్తుని నమ్మిన బిడ్డలు చాలామంది జీవితాలు చెప్పుకోవడానికి ఇష్టపడరు, ఎవరూ కూడా ఇష్టపడరు. పేదరికం అనేది ఒక క్యాన్సర్ కంటే డేంజర్. అది యేసు ప్రభువారికి తెలుసు. అది తెలిసే ఆయన చాలా విషయాలు దాని గురించి వ్రాశారు బైబిల్లో. అసలు దేవుని ఉద్దేశమే వేరు, అవన్నీ మీకు చెప్తాను. అయితే ఇలాంటి పరిస్థితుల్లో క్రైస్తవ బిడ్డలు నలిగిపోతూ ఉంటారు. పేదరికం చాలా డేంజర్. సరైన చదువు పిల్లలకి చదివించుకోలేం, సరిగ్గా వివాహం చేసుకోలేం, మనం కోరుకున్న వివాహం చేసుకోలేం. అలాగే మన జీవితంలో మనం బ్రతకాలనుకున్న బ్రతకలేం. చాలా చాలా హీనమైన స్థితిలో క్రైస్తవులు ఉన్నారు. ఈ పేదరికంలో నలిగిపోతూ ఉంది. పేదరికము. రెండోది, పేదరికానికి వచ్చిన కారణాలు ఏంటంటే అనారోగ్యం ఎందుకు వస్తుందో తెలుసా? పేదరికములో అదొక భాగం. పేదరికం ఉంటే అనారోగ్యాలు వస్తాయి, ఆటోమేటిక్గా వస్తాయి. అందుకని ఈ రెండు కూడా ఎప్పుడైతే మనకి సరైన చాలని బ్రతుకుతామో వెంటనే మన జీవితంలో అనారోగ్యం, తర్వాత అసమాధానం, భార్యాభర్తల గొడవలు, తర్వాత ఇంట్లో సమాధానం లేకపోవడం, ఇవన్నీ వచ్చే దేంతో అంటే ఈ పేదరికం అనే ఆ వ్యవస్థ చాలా డేంజర్. అందుకే ఈ కాన్ఫరెన్స్ నేను పెట్టాలనుకున్నది. ఎందుకంటే అసలు నేను చాలా స్టడీ చేశాను బైబిల్ని. చేసినప్పుడు దేవుని చిత్తం కాదు నువ్వు పేదవాడిగా ఉండడం, నువ్వు పేదరికాన్ని అనుభవించడం దేవుని చిత్తమే కాదు, ఆయన చిత్తం కాదు. మరి చిత్తం కానప్పుడు ఎందుకని మనం అలా బ్రతుకుతున్నాము, ఏంటి ప్రాబ్లం అని నేను చాలా విషయాల్ని నేను తీసుకున్నప్పుడు చూడండి, ఆదాము అవ్వని తండ్రి అయిన దేవుడు తయారు చేసినప్పుడు వారిని గాడ్ బ్లెస్డ్ దెమ్ అని ఉంటుంది. అంటే దేవుడు వారిని ఆశీర్వదించాను, దాంతోనే స్టార్ట్ చేశాడు. ఆ ఆశీర్వాదంలోండి ఆశీర్వాదాలు వచ్చాయి, చాలా ఆశీర్వాదాలు వచ్చాయి. కానీ ముందుగా ఒక దీవెన ఇచ్చాడు దేవుడు. అందుకే అక్కడే స్టార్ట్ అయింది. అక్కడి నుంచి మనిషి పాపం చేసినా కూడా దేవుడు మళ్ళీ అబ్రహాం దగ్గరికి వచ్చి మళ్ళీ దేవుడు అబ్రహాముని దీవించాడు. దీవెన ఆపలేదు. మీరు అలా కంటిన్యూగా బైబిల్ అంతా మనం చదివితే దేవుడు ఎక్కడ ఆశీర్వాదాన్ని ఆపలేదు. మరి ఎందుకు మనము పేదరికంలో ఉన్నాం, ఎందుకు ఈ అనారోగ్యంతో మనం బాధపడుతున్నాం అంటే మన దగ్గర మన మైండ్కి చాలా విషయాలు మతం నేర్పించింది. క్రీస్తు కాదు, మతం నేర్పించింది. ఏమనంటే నువ్వు పాపివి, తర్వాత నీ జన్మ పాపాలు ఉన్నాయి, లేకపోతే నీ కర్మ పాపాలు ఉన్నాయి, లేకపోతే నీ తలకాయ పాపాలు ఉన్నాయి, ఏవో మొత్తానికి ఇలా మనం చెప్పుకుంటా మనస్సు యొక్క పాపాలు అంటారు, కొంతమంది దేహంలో పాపం ఉంది అంటారు, సంథింగ్ ఏదో ఒకటి చెప్పి లాస్ట్కి మీరు చూడండి, బిజినెస్ చేసే ఏ వ్యక్తి కూడా మైండ్కి ఏం చెప్పారంటే, మతం ఏం చెప్పిందంటే నువ్వు పేదవాడివి, క్రైస్తవుడు అంటే పేదవాడిగా బ్రతకాలి, క్రైస్తవుడు ధనంతో బ్రతకూడదు అని ఒక ఇన్ఫర్మేషన్ మైండ్కి ఇచ్చారు. మతం ఇస్తే దాన్ని మైండ్కి నువ్వేమిస్తే అదే ఆలోచన చేస్తుంది, అదే ప్రొడ్యూస్ చేస్తుంది. కాబట్టి అందరూ క్రైస్తవులు ఏమనుకున్నారంటే మనము డబ్బుకి దూరంగా ఉండాలి, డబ్బు మంది కాదు, అది చాలా పెద్ద వాళ్ళ దగ్గర ఉంటుంది, మన దగ్గర ఉండదు, మనం ఆశీర్వాదానికి దూరంగా ఉండాలని డిసైడ్ అయిపోయింది మైండ్. చూడండి, ఎప్పుడైనా బిజినెస్ చేసే వ్యక్తి ఎవరైనా కూడా నువ్వు చేయలేవు అని చెప్పడు మైండ్కి. చేయలేవు అంటే
మైండ్ ఏం చేస్తుందంటే షట్ డౌన్ చేసుకుంటుంది. ఎందుకంటే చెప్పేశావు కదా, నువ్వు చేయలేవు అన్నప్పుడు అది ఆలోచన చేయదు. మైండ్ ఎప్పుడు ఆలోచన చేస్తుందంటే నువ్వు చేయగలవు అంటే వెంటనే ఎలా చేయగలవో ఆలోచిస్తుంది. మీరు నోట్ చేసుకోండి, నేను మళ్ళీ చెప్పను. ఎలా చేయాలో ఆలోచన చేసుకోవడం మొదలు పెడుతుంది మైండ్. నువ్వు మైండ్కి ఏం చెప్పావు? క్రైస్తవ మతం ఏం చెప్పింది? నువ్వు ఆశీర్వాదానికి అనర్హుడవు, నువ్వు పేదరికంలోనే బ్రతకాలి అని చెప్పగానే అది షట్ డౌన్ చేసుకుంది. దేనికి? బ్లెస్సింగ్కి దూరంగా బ్రతుకుతున్నారు. అందుకని దయచేసి ఈ రాత్రి చాలా విషయాల్ని నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఈ విధంగా మనము పేదరికంలో మన కొన్ని తరాల నుంచి అలా మనల్ని మతం ఏం చేసిందంటే నువ్వు పేదవాడిగానే ఉండాలి, నువ్వు ఇలాగే బ్రతకాలి, క్రైస్తవ్యం అంటే ఇదే అని చెప్పారు. దయచేసి గమనించండి, నేను ఒక విషయాన్ని మీకు చెప్తాను. క్రీస్తు పేదవాడా? ఆయన ప్రపంచాన్ని నిర్మించిన వ్యక్తి, మనం ఆరాధించే దేవుడు. ఆయన చూడండి, ఆయన పేదవాడు కాదు. పేదరికము ఆయన దరిదాపుల్లోకి రాదు. అనారోగ్యము యేసయ్యకి వస్తుందా? రాదు, దరిదాపుల్లో రాదు. కాబట్టి క్రీస్తుకి రానిది, క్రీస్తుకి లేని పేదరికము, క్రీస్తుకు లేని అనారోగ్యము మనకు కూడా ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఉండకూడదంటే చూడండి, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం త్వరగా. మనస్సు పెట్టుకొనుకొడి, మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఇప్పుడు నీ జీవము ఎవరి దగ్గర ఉంది? మన లైఫ్ ఎవరి దగ్గర ఉంది? క్రీస్తుతో కూడా ఉంది. ఇప్పుడు క్రీస్తుకి పేదరికం లేకపోతే నీకేం ఉండకూడదు? పేదరికం ఉండకూడదు. క్రీస్తుకి అనారోగ్యం లేకపోతే నీకేం ఉండకూడదు? అనారోగ్యం ఉండకూడదు. ఎందుకంటే నీ లైఫ్ ఎవరితో జతపరిచాడు? క్రీస్తుతో జతపరిచాడు. కాబట్టి ఆయనకి పేదరికం లేనప్పుడు నీకు ఉండకూడదు, ఆయనకి అనారోగ్యం లేనప్పుడు నీకు కూడా అనారోగ్యం ఉండకూడదు, ఆయనకి అసమాధానం లేనప్పుడు నీకు కూడా ఉండకూడదు. ఎందుకంటే మీకు ఇక్కడ ఒక విషయాన్ని చెప్పిన ముందుకు వెళ్తాను. మీరు మృతి పొందితిరి, మనం మృతి పొందాం అంటే క్రీస్తు. ఎందుకు మృతి పొందాం మనం అంటే, నిజంగా మనం కొన్నిసార్లు ఆలోచన చేస్తాం ఏంటంటే, నేను ఇది చేయలేను. నిజమే, నువ్వు చేయలేవు. నేను పాపిని. అవును, పాపిమే. దేవుడికి ఇవన్నీ అర్థమైపోయాయి. ఇక ఈ వ్యక్తి పనికిరాడు అనుకున్నాడు. నేను తయారు చేసిన మనిషి ఈ భూమి మీద దేన్ని సాధించలేడు, దేనికి యోగ్యుడు కాదు అని డిసైడ్ అయ్యి తండ్రి అయిన దేవుడు ఒక ప్లాన్ చేశాడు. ఏంటంటే, కుమారునితో ఆయన మరణంలో మనల్ని ఐక్యపరిచాడు, ఆయనతో జతపరిచాడు. ఆయన మరణంలో మనల్ని జతపరిచాడు. ఎందుకు జతపరిచాడు? ఎందుకు చంపేశాడు మనల్ని? చెప్పండి. మనం ఏం చేయలేము, మన వల్ల కాదు, మనం జయించలేం, మనం ఏమి చేయలేం, మన వల్ల కాదని ఆయనకు కూడా తెలిసి ఆయన ఏం చేశాడంటే మనల్ని క్రీస్తుతో ఆ మరణములో జతపరిచాడు. అంటే ఒక విధంగా మనల్ని చంపేశాడు. ఎందుకంటే ఇంకా మనతో ఆయనకి ఉండి కూడా సాధించేది ఏమీ లేదు. అందుకని క్రీస్తుతో మృతి పొందాం మనం. ఇది ఎందుకు చెప్తున్నానంటే తర్వాత దీన్ని మీకు టచ్ చేస్తాను. అందుకని దయచేసి మీరు క్రీస్తుతో పాటు మృతి పొందాం. దయచేసి మనం గమనించండి, మన అసలు క్రైస్తవ అనుభవం ఎలా ఉండాలంటే, మన జీవితం ఎలా ఉండాలంటే, పాపముల నుండి విముక్తి పొందిన వ్యక్తి ఎంత గంతులేస్తాడో అలాంటి జీవితం మనకు ఉండాలి. అలాగే దేవునితో సన్నిహిత సహవాసం కలిగిన జీవితం ఉండాలి. అలాంటి అనుభవం ఏ క్రైస్తవుడికి లేదు. అలాగే ఆశీర్వదించబడి నా గిన్నె నిండి పొర్లుచున్నది అని సాక్ష్యం చెప్పగలిగిన అలాంటి అనుభవం మనకు ఉండాలి. అలాగే నేను కాలేబు చెప్పినట్టుగా 85లో 45 సంవత్సరాల వయస్సులో ఉన్న ఆ బలము నాకుందనే ఆ విషయాన్ని, అలాంటి అనుభవాన్ని కలిగి మనం బ్రతకాలి. కానీ ఏది ఆ అనుభవం? ఎక్కడ ఉంది ఆ అనుభవం? మన సంఘంలో చెప్పండి. మన సంఘంతోనే మాట్లాడుకుందాం. మన ఒక కుటుంబం, మన కుటుంబంలో ఎంతమంది కాలేబులాగా సాక్ష్యం చెప్పగలుగుతున్నారు? ఎంతమంది ఆ మోషే 120వ సంవత్సరంలో ఆయనకి నా కళ్ళద్దాలు వచ్చాయి, ఆయనకి రాలేదు. ఆయనకి ఏం లేదు చెప్పండి. ఆయన కన్నులు మందగించలేదు. ఆయన కొండెక్కి ఏమన్నాడంటే దాని మీదకి ఎక్కి చనిపోయి అన్నాడు.
చనిపోమంటే దయచేసి మీరు గమనించండి, ఒకసారి ఇమాజినేషన్ చేసుకోండి. ఆయన వయసు ఎంత? 120. 120 ఇయర్స్లో కొండ ఎక్కగలరా ఎవరైనా? మనం 3 ఫ్లోర్లు ఎక్కితే 30 తిప్పలు పడుతున్నాం. 3 ఫ్లోర్లు ఎక్కి రావడానికి మనకి కొండలు గుర్తొస్తున్నాయి, చుక్కలు కనపడుతున్నాయి అంటాం. 3 ఫ్లోర్లు ఎక్కడానికి కొండెక్కి చనిపోమన్నాడు. ఏ ఏజ్లో? 120. చక్కగా కొండ ఎక్కేశాడు. ఎక్కి ప్రభా నీ సన్నిధికి వస్తున్నానని మరణించాడు అక్కడ. అప్పటికి ఆయన కన్నులు మందగించలేదు, ఆయనకి ఏమి కళ్ళజోడు రాలేదు మనకులాగా. అంటే మనకి ఎందుకు ఇవన్నీ జరిగాయంటే మన అనుభవం వేరేగా ఉండాలి, మన జీవితం వేరేగా ఉండాలి. మనము పరిమళ వాసన అంటాడు, పరిమళ వాసనగా ఉండాలి. కానీ ఏది ఆ పరిమళ వాసన? మనం సెంటు కొట్టుకుంటే వస్తుంది, లేకపోతే లేదు. అవునా ఏమ్మా? మనం సెంటు కొట్టుకుంటేనే వస్తుంది పరిమళ వాసన, లేకపోతే లేదు. అందుకని దయచేసి గమనించండి, ఈరోజు నీ కాన్ఫరెన్స్ పెట్టడానికి కారణం అదే. క్రైస్తవ జీవితం దేవుడు అలా డిజైన్ చేయలేదు మనల్ని, మనం అలా బ్రతకడానికి డిజైన్ చేయలేదు. కాబట్టి ఈ రోజున కొన్ని విషయాల్ని మీకు నేర్పిస్తాను. చూడండి, త్వరగా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మన జీవితము అత్యధిక విజయం పొందిన జీవితంగా ఉండాలి, కానీ అలా లేదు. మనము దేవుని దగ్గర లేనిది మనం చాలాసార్లు మనకి ఏం తెలుసు అంటే, మనకి ఏం నేర్పించారంటే, దేవుడిచ్చాడండి ఈ అనారోగ్యము, దేవుడిచ్చాడండి ఈ పేదరికము, దేవుడిచ్చాడండి ఈ అసమాధానము, దేవుడిచ్చిన దాన్ని మనం భరించాలి, దేవుడిచ్చిన దాన్ని మనం ఒప్పుకోవాలి. ఇప్పుడు దేవుడి దగ్గర లేనిది నీకు ఎలా ఇస్తాడు ఆయన? మనం చాలాసార్లు దేవుడే ఈ రోగం ఇచ్చాడు. దయచేసి మీరు గమనించండి, మళ్ళీ సాతాను గారు మీతో మాట్లాడతాడు చెవుల్లో. నేను చెప్పేది క్రీస్తునందు మాట్లాడుతున్నాను, క్రొత్త నిబంధనలో మాట్లాడుతున్నాను. మీరు మళ్ళీ వెనక్కి వెళ్ళారంటే బైబిల్ అన్నిటికీ చాలా ప్రశ్నలు ఉంటాయి, చాలా జవాబులు ఉంటాయి. కాబట్టి మనం క్రొత్త నిబంధన సంబంధులం. మనము దేవుని ప్రజలం కాదు, దేవుని బిడ్డలం. మనం ఇజ్రాయిలు దేవుని ప్రజలు, మనం దేవుని బిడ్డలం. కాబట్టి దయచేసి గమనించండి, అదంతా మళ్ళీ వేరే. కాబట్టి దయచేసి గమనించండి, ఆయన దగ్గర లేనిది మనకి ఇవ్వడు. ఇప్పుడు మనం ఏమంటున్నామంటే, ఆయన దగ్గర లేనిది మనకి ఇస్తున్నాడని మనం ఆరోపణ చేస్తున్నాం దేవుని మీద. ఏమంటామంటే, ఆయనే పంపించాడు ఈ రోగము, ఆయనే పంపించాడు ఈ పేదరికము, ఆయనే ఇచ్చాడు కాబట్టి నేను భరిస్తున్నాను అంటాం. అసలు ఆయన దగ్గర లేదు అంటే మనం ఒప్పుకుంటలేదు, నువ్వే పంపించావు అంటున్నాం. చూడండి ఒకసారి యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. అంటే ఆయన దగ్గర లేనిది మనకి ఇవ్వడు. ఆయన దగ్గర ఏది ఉందో అదే ఇస్తాడు. ఇప్పుడు చూడండి, ఆయన దగ్గర ఏముంది, సాతాను గారి దగ్గర ఏముందో మనం ఒకసారి చదువుదాం. దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు. అంటే దొంగ సాతాను దగ్గర ఉన్నాయి. ఏమున్నాయి? నిన్ను నాశనం చేసే వాడి దగ్గర ఉన్నాయి. నీ దగ్గర దొంగతనం చేసే వ్యక్తి సాతాను. నీ ఆరోగ్యాన్ని దొంగతనం చేస్తాడు, నీ వ్యాపారాన్ని నష్టాల్లోకి తీసుకెళ్తాడు, నీ ఉద్యోగాన్ని పోగొడతాడు. అంటే వాడు నాశనానికి జనకుడు, అబద్ధాలకి జనకుడు వాడు. అంటే సాతాను క్యారెక్టర్ సాతానుకు ఉంది. ఇప్పుడు సాతాను దగ్గర ఉంది కాబట్టి సాతాను నీకు ఏమిస్తాడు? పేదరికం ఇస్తాడు, అనారోగ్యం ఇస్తాడు, నాశనం ఇస్తాడు, అసమాధానం ఇస్తాడు, వాడిస్తాడు. కానీ యేసయ్య ఇస్తాడా? యేసయ్య దగ్గర అవి లేవు. యేసయ్య దగ్గర ఏమున్నాయి చదవండి. దొంగతనమును, హత్యను వచ్చును కానీ మరి దేనికి రాడు. ఈ రాత్రి గమనించాలి, చాలా మీరు క్లారిటీ. క్రైస్తవుడిగా కొన్ని విషయాల్లో మనకి క్లారిటీ అవసరం. అంటే అసలు నిస్సందేహంగా మనం మాట్లాడాలి. సాతాను గారి దగ్గర అవి ఉన్నాయి కాబట్టి అవి ఇస్తున్నాడు వాడు. కానీ యేసు ప్రభు వారి దగ్గర ఏమున్నాయి? గొర్రెలకు జీవము కలుగుటకై, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆయన దగ్గర జీవం ఉంది, నీకు కావలసిన లైఫ్ ఉంది. ఆ లైఫ్ని మాత్రమే ఆయన ఇవ్వగలడు. ఆయన పేదరికం నీకు ఇవ్వలేడు, ఎందుకంటే ఆయన దగ్గర లేదు. ఆయన దగ్గర అనారోగ్యం లేదు కాబట్టి నీకు ఇవ్వలేడు. ప్రభా నాకు కొంచెం అనారోగ్యం ఏమంటే, సారీ అమ్మ నా ఇంకెవరినైనా చూసుకో అంటాడు. ఎందుకంటే ఆయన దగ్గర అనారోగ్యము లేదు. సాతాన్ని అడగండి, మీకు ఒకవేళ అనారోగ్యం కావాలనుకుంటే వాడిని అడగండి, కొంచెం అనారోగ్యం ఏమంటే ఆడు ఎంత కావాలంటే అంత ఇస్తాడు, నువ్వు అడగకపోయినా ఇస్తాడు ఆడు. అలాగే పేదరికం కావాలంటే సాతాను గారిని అడగండి, వాడు ఇస్తాడు.
కానీ యేసయ్య దగ్గర జీవం ఉంది, లైఫ్ ఉంది నీ దగ్గర, ఆయన దగ్గర. ఆయన ఆ లైఫ్తో మనల్ని జతపరిచాడు. మనం ఇంతకుముందే కొలస్సీ పత్రికలో చదివాం. ఏం చేశాడు? మనల్ని తీసుకెళ్ళి మన జీవము ఎవరిలో దాచబడి ఉంది? క్రీస్తులో దాచబడి ఉంది. అంటే క్రీస్తుకి కలిగినవన్నీ కూడా మనవే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని క్రీస్తు జీవము మన జీవం ఆయనతో కలిసి ఉంది. అందుకని దేవుని దగ్గర లేనిది మనకి ఎప్పుడు ఇవ్వడు. కాబట్టి ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు జ్ఞాపకం ఉంచుకోవాల్సింది, యేసు ప్రభు ఎప్పుడు నీకు పేదరికం ఇవ్వడు, ఎప్పుడు అనారోగ్యం ఇవ్వడు, ఎప్పుడు అసమాధానం ఇవ్వడు. ఆయన దగ్గర లేవు అవి ఎప్పుడైనా నీ ఇంట్లోకి వచ్చినాయి అంటే, నీ వ్యక్తిగతంగా నిన్ను ఒకవేళ పలకరించినాయి అంటే అర్థం ఏంటంటే సాతానుగాడు డైరెక్ట్గా వచ్చి నీకు ఇచ్చాడు అంతే. దేవుడు ఇవ్వడు. యేసు ప్రభువారు అది ఎవరు, ఆయన దగ్గర లేదు. తర్వాత చూడండి, యేసు ప్రభువారికి ఆశీర్వదించడమే ఆయన చిత్తం, అంతేగాని ఆరోగ్యవంతులుగా ఉంచడమే ఆయన చిత్తం. ఆయన విల్లేంటి అని మనం గమనిస్తే ఒకసారి త్వరగా మనం ముందుకు వెళ్దాం. చూడండి, నిర్గమకాండము 12వ అధ్యాయం 35-36 వచనాలు మనం చదివే ముందు మీకు స్టోరీ చెప్తాను. నిర్గమకాండము 12వ అధ్యాయం 35-36 అది చదివే ముందుగా ఈ మాటలు వినండి. ఇప్పుడు ఐగుప్తులో ఇజ్రాయేల్ ప్రజలు బానిసలుగా ఉన్నారు. అయితే వాళ్ళు చాలా పేదరికం అనిపించిన తర్వాత తండ్రి అయిన దేవుడు వారిని విడుదల చేయడానికి ఇష్టపడి ఎక్కడికి తీసుకెళ్తున్నాడు వీళ్ళని? మీరు మాట్లాడాలి ఈ రాత్రి. ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? వాగ్దాన దేశం. అంటే ఏంటి? కనాన్ అంటే ఏంటి? పాలు తేనెలు ప్రవహించు దేశం. అంటే ఆ అన్ని బ్లెస్సింగ్స్ ఉన్న ఆ పట్టణానికి తీసుకెళ్తున్నాడు. ఆ పట్టణం ఎలాంటిదంటే, నువ్వు కట్టని ఇళ్లల్లో ఉంటావు, నువ్వు నాటని చెట్ల ఫలాలు తింటావు. అంటే నీదేమీ లేదు, బ్లెస్సింగ్. అక్కడికి వెళ్తేనే బ్లెస్సింగ్. ఇంకా అలాంటి దేశానికి తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు అలాంటి దేశానికి తీసుకెళ్లే ముందు ఈ 35-36 వచనాలు ఒకసారి చదవండి. ఇప్పుడు చదవండి, మీకు అర్థమవుతుంది. ఇజ్రాయేలీలు వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను అడిగి తీసుకొనిరి. ఆ యెహోవా ప్రజల ఎడల గనుక దోచుకొనిరి. ఎందుకని దోచుకోవాలి? ఆల్రెడీ వాళ్ళు వెళ్ళేదే బ్లెస్సింగ్ దగ్గరికి. మీరు గమనించండి, వాళ్ళు వెళ్ళేదే ఆశీర్వదించబడిన పట్టణానికి తీసుకెళ్తున్నాడు. కానీ ఎప్పుడు కూడా నువ్వు ఎక్కడైతే బానిసగా ఉన్నావో అదే ప్లేస్లో దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు. హల్లెలూయా. ఆయన నీ కష్టాన్ని ఎవరు కూడా దోచుకోవడానికి వీల్లేదు. నీ కలిగిన ఆ నిబంధన కలిగిన ప్రజలం మనకున్న ఆ ఆశీర్వాదాన్ని అన్యుడు దొంగిలిస్తే చూస్తూ ఊరుకోడు దేవుడు. 400 సంవత్సరాల ఆ బానిసత్వాన్ని అనుభవించిన ఆ బిడ్డలు ఆ కష్టము ఒక్క రోజులో, ఒక్క గంటలో వాళ్ళకి బంగారాన్ని, వెండిని, వస్త్రాలను ఇచ్చి పంపించేశాడు. అంటే వాళ్ళకి ఎంత రావాలో దానికి రెట్టింపు ఇచ్చి పంపించాడు. దానికి ఉదాహరణే మీరు గమనించండి. వారు వెళ్తా బంగారు దూడను తయారు చేశారు. బంగారు దూడను తయారు చేయాలంటే ఎన్ని కిలోలు బంగారం కావాలి చెప్పండి? ఎన్ని కిలోలు కావాలి? మనం ఇంత కొనుక్కుంటాం. మనం అక్కడికి వెళ్ళి ఆడి దగ్గరికి వెళ్ళి అవి కూడా మళ్ళీ మన దగ్గర ఉన్నాయని ఎక్స్చేంజ్ చేసి అవి ఇచ్చి మొత్తానికి తెచ్చుకుంటాం. అందులో కల్తీ సగం ఉంటుంది. కానీ బంగారం దూడం చేసిన తర్వాత ఒకసారి మోషే కాలింగ్ ఇచ్చాడు. ఏమనంటే మందసం చేయాలి, బంగారం తీసుకురండి అంటే కొన్ని మణుగుల బంగారం ఇచ్చాడు, కొన్ని కేజీల బంగారం ఇచ్చేశారు. అంటే ఈ బ్లెస్సింగ్ అంతా ఎక్కడిది? ఐగుప్తులో ఆ ప్రజల యొక్క ఆశీర్వాదాన్ని ఎవడు దొంగిలించలేడు. నువ్వు అనుకుంటావు, నా ఆఫీసులో నాకు మోసం చేశారండి, లేకపోతే నా జీవితంలో నేను మోసపోయాను. అది జరగని పని. దేవుడు నిన్ను మోసపోనియడు. ఒకవేళ ఎవడైనా మోసం చేస్తే 7 రెట్లు నీకు ఇవ్వాలి. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు బ్లెస్ చేసే అక్కడి నుంచి మళ్ళీ దేవుడికి అపవాది రాకూడదు. ఎందుకంటే అపవాదమా ఏమంటావు అది అంటే నింద రాకూడదు. ఎందుకంటే ఆయన ఆ దేశం నుండి వెళ్ళేటప్పుడు మేము ఐగుప్తులో బానిసలుగా బ్రతికాం, అంతేగాని ధనాన్ని చూడలేదు అనే మాట రాకూడదు దేవుడికి. అందుకే వెళ్ళే ముందు, కొన్ని గంటల ముందు, వెళ్ళిపోయే ముందు వెండి బంగారములతో నింపేశాడు వాళ్ళని. హల్లెలూయా.
ఈ రాత్రి మీరు వెళ్తూ కొన్ని వందల కేజీల బంగారం తీసుకెళ్తారు గాక. ముందు మనసులో తీసుకుంటే తర్వాత ఫిజికల్గా వస్తుంది అది. హల్లెలూయా. నేను అన్నమాట ఊరికినే జోక్ అనలేదు, నిజంగా నమ్మిన వారు తీసుకుందరు గాక. హల్లెలూయా. దయచేసి గమనిద్దాం. చూడండి, అందుకని ఆశీర్వదించడమే ఆయనకి తెలుసు. చూడండి, మనము ఆరోగ్యం ఇవ్వడమే ఆయనకి తెలుసు. మత్తయి సువార్త 8:17 చదవడం త్వరగా. ఆయన మాట వలన, ఆయన మాట చాలు. ఇందాక ఎవరో పాట పాడారు, ఎవరు? ఆయన మాట చాలు, ఆయనే రావాల్సిందే. ఆయన మాట చాలు దెయ్యాలు పోతాకి. మనము దేవుడు దీవిస్తా అన్నా నాకు వద్దంటున్నాం మనం, ఎందుకంటే మనకి మతం అలా ఫీడ్ చేసింది అనమాట. దయచేసి గమనించండి. వెళ్ళగొట్టి రోగుల నెలను స్వస్థపరిచెను, అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను. అంటే ఆయన మాట్లాడితే చాలు, నువ్వు స్వస్థపరచబడతావు ఈ రాత్రి. హల్లెలూయా. ఆయనే మన బలహీనతలు వహించుకుని పోయాడు. ఆయన బలహీనతలు తీసుకున్నాడు అన్న తర్వాత నీకు బలహీనత రావడానికి వీల్లేదు. అది ఎలాగో ముందుకు వెళ్ళిన తర్వాత నేను చెప్తాను. దయచేసి మీరు గమనించండి. మనల్ని దీవించడానికి, ఆయన మనల్ని ఆశీర్వదించడానికి కేవలం మనల్ని డిజైన్ చేశాడు. మీరు గమనించండి, ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే మనం అబ్రహాము నిబంధనలో ఉన్న ప్రజలం. దయచేసి అందుకనే అబ్రహాము నిబంధన మనకి ఎలా వచ్చిందంటే అదంతా మీకు త్వరగా నేను చెప్పేస్తాను. ఎలా అంటే అబ్రహాముని దీవించాడు. అబ్రహాము ఏమీ చేయకముందే అన్యజనాంగం ఆయన ద్వారా దీవించబడాలని అబ్రహాముని దీవించాడు. దీవించిన తర్వాత ఆయన్ని ఎంతమంది అయితే నమ్ముతారో, అబ్రహాము కలిగిన విశ్వాసం కలిగిన వారందరినీ నేను దీవిస్తానని చెప్పి వాగ్దానం చేశాడు. కాబట్టి నీకు ఆ నిబంధన ఎలా వచ్చిందంటే క్రీస్తు ద్వారా. మనము చూడండి, గలతీ పత్రిక 3:13-14 వచనాలు చదివితే మనల్ని ఆ నిబంధనలు అంటే అబ్రహాము వంశావళిలో ఎలా చేర్చాడో రాస్తాడు. అక్కడ ఏమని రాస్తాడంటే, ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై, జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి, క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు, మనం ఎవరు? అన్యజనులం. అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించాను. అంటే నిన్ను రిడీమ్ చేశాడు. ఎందులోంచి? యాక్చువల్గా పేదరికం అనేది కర్స్ అన్నమాట. చూడండి, మీరు ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం చదివితే మొదటి 15 వచనాలు ఆశీర్వాదాలు ఉంటాయి. అంటే నువ్వు ఇలా చేస్తే ఇలా బ్లెస్ అవుతావు అని చెప్తాడు. అక్కడి నుంచి 54 వచనాల వరకు శాపాలు రాసి ఉంటాయి. ఆ శాపాల్లో ఇది ఒక శాపం. ఏంటది? పేదరికం. ఈ పేదరికం అనే శాపం చాలా జాగ్రత్తగా వినండి. ఆ శాపంలో ఉంది, అది ఆ శాపం లిస్టులో ఉంది. ఆ లిస్టులో ఉన్న దాన్ని తీసి యేసు ప్రభువారు ఏం చేశారంటే అన్యజనులకు కలుగుటకై ఆశీర్వచనం, అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై అంటే మనకు లేదు. చాలా జాగ్రత్తగా వినండి. మనకు లేదు కానీ కలుగుద్ది. ఎప్పుడు? నువ్వు నమ్మితే కలుగుతుంది. కలుగుటకై క్రీస్తు మన కోసము, అంటే శాపం లిస్టులో ఉంది కాబట్టి మన కోసం ఆయన శాపంగా మారాడు. మారి ధర్మశాస్త్రం అనే వర్డ్ ఎందుకు ఉపయోగించాడంటే ఆ లిస్టులో అది ఉందన్నమాట. పేదరికం అనేది ఆ శాపం లిస్టులో ఉంది కాబట్టి ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించాను. అంటే ఒక్కసారి ఇక్కడ 2 విషయాలు. ఒకటి, మనం అన్యజనులం, మనకి నిబంధన లేదు. నిబంధన వచ్చింది యేసు ప్రభువారి ద్వారా. వచ్చిన తర్వాత నువ్వు అబ్రహాము సంతానం అయిపోయావు. మనం 3:29 చదివితే అక్కడ రాసి ఉంటుంది, క్రీస్తు సంబంధులమైతే ఆ పక్షం వంద అబ్రహాము సంతానమై ఉండి వాగ్దానమునకు వారసులం మనం. హల్లెలూయా. ఇప్పుడు నేనేం చేశాడంటే శాపంలో ఉన్న ఆ పేదరికం శాపగ్రస్తులకు చెందింది. దాని నుంచి నిన్ను విడుదల చేయడానికి క్రీస్తు శాపం అయిపోయాడు. ఇప్పుడు క్రీస్తు ఒక్కసారి నీ కొరకు నా కొరకు శాపమైన తర్వాత పేదరికాన్ని అనుభవించడం ఎంతవరకు కరెక్ట్? ఆలోచన చేయండి. నువ్వు పేదరికాన్ని అనుభవించడానికి వీల్లేదు. మనం
ఎందుకనంటే ఆయన శాపం అయ్యాడు. లేదా నువ్వు ఇదైనా చెప్పాలి, నా కొరకు శాపం కాలేదు క్రీస్తు అని ఆయన ఆ మాట అయినా చెప్పాలి. చెప్పండి, ఏది కరెక్ట్? బైబిల్ తప్ప, మనం తప్ప? మనమే తప్పు. ఎందుకంటే మన మైండ్ని మనం 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 ఏం చేసామంటే దానికి ఇష్టానుసారంగా మనం ఇచ్చేసాం దానికి. అందుకని నీ లైఫ్ ఎలా ఉండాలంటే, ఎప్పుడు ఎలా ఉండాలంటే సంతోషంగా, సమాధానంగా, పరలోకం ఇక్కడే ఉండాలి, పరలోకము ఇక్కడే అనుభవించాలి నువ్వు. కానీ మన జీవితాలు లేదు, ఆ పరలోకం లేదు. నా సంఘంలో నా సంఘ బిడ్డల కష్టాలు నాకు తెలుసు. వాళ్ళు ఎన్ని కష్టాలు పడతారో, ఎన్ని బాధలు పడతారో, పొద్దున్న లేచి ఎంత శ్రమ పడతారో, ఎంత శ్రమ పడితే వాళ్ళ ఇల్లు గడుస్తుందో, లేకపోతే ఎలాంటి అనారోగ్యాలతో వాళ్ళు బాధపడుతున్నారో నా సంఘ బిడ్డల పరిస్థితి నాకు తెలుసు, నా బంధువుల పరిస్థితి నాకు తెలుసు. అందుకే నేను చెప్తున్నాను, మనల్ని దేవుడు అలా డిజైన్ చేయలేదు. మరి ఎందుకు ఇలాంటి శాపంలో బ్రతుకుతున్నామంటే, మనము కావాలని మన మైండ్కి మతం ఎక్కించిన ఆ ఫలితాన్ని మనం అనుభవిస్తున్నాం. బైబిల్లో ఎక్కడ కూడా మనల్ని శాపంలో ఉంచడం దేవుని చిత్తం కాదు. చూడండి, నువ్వు ఎప్పుడు ఇప్పుడు మనము ఆశీర్వాదం అనుభవించడం అనేది అదొక నియమం. అదొక నియమం. నియమం అంటే నేను మీకు పోయిన వారం చెప్పాను. నియమం అంటే చూడండి, మనకి గ్రావిటీ ఫోర్స్ ఉంటుంది. ఇప్పుడు ఒక పెన్నుని ఇలా పైకి వేస్తే ఎన్నిసార్లు వేసినా కిందే పడుతుంది. మీరు ఎన్నిసార్లు వేయండి, ఎన్నిసార్లు వేసినా రిజల్ట్ అదే ఉంటుంది. నువ్వు బంగారం వేసినా అదే ఉంటుంది, వెండిని పైకి వేసినా అదే జరుగుతుంది. అంటే నియమంలో మార్పు రాదు. అమ్మ అర్థమవుతుందా? నియమంలో మీకు మార్పు రాదు. అంటే దాన్ని మనం నియమం అంటాం. ఇప్పుడు యేసు ప్రేమ అనేది ఒక నియమం. అది ఇప్పుడు ఇది ఎలా పనిచేసిందో అది కూడా అలాగే పనిచేయాలి. అందుకే పౌలు ఏమంటాడంటే చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయం 37 నుంచి 39 దాకా చదవండి. ఆయన ప్రేమ ఒక నియమం. ఆ నియమం ఎలా పనిచేస్తుంది అంటే, ఇది ఎలా పనిచేసిందో అదే అలాగే పనిచేస్తుంది. ఎలా పనిచేస్తుంది చూడండి, చదవండి. ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనల్ని ఒక వ్యక్తి ప్రేమించాడు, ఆయనే యేసు ప్రభువారు. హల్లెలూయా. ఆయన ద్వారా మేబీ నువ్వు చదువుకోకపోయి ఉండొచ్చు, మేబీ మీ నాన్నగారు నీకేం సంపాదించి ఇవ్వకపోయి ఉండొచ్చు, మేబీ నీ జీవితంలో ఏమీ లేకపోయి ఉండొచ్చు, కానీ నువ్వు ఒక వ్యక్తి ద్వారా ప్రేమించబడిన వ్యక్తివి నువ్వు. హల్లెలూయా, హల్లెలూయా. అది చాలు నీకు. ఆయన ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం. క్రైస్తవుడికి ఉన్న టైటిల్ ఏంటంటే అత్యధిక విజయం పొందిన వ్యక్తి. హల్లెలూయా. కానీ ఆ అనుభవం నీ జీవితంలో ఉందా? మనకు విజయాలు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు మీరు చూడండి, సంవత్సరానికి ఒక 2-3 విజయాలు వస్తాయేమో. నేను నిజంగా చెప్తున్నాను, ఆ విజయం క్రీస్తు నుండి రాలేదు నీకు. క్రీస్తు నుండి వచ్చేది ఇది. ఈ పెన్నుని పైకి పడేస్తే అది ఎప్పుడు నియమం ఎలా పనిచేస్తుందో క్రీస్తు ప్రేమ నియమము అలాగే పనిచేస్తుంది. ఆయన ప్రేమలో ఉన్నవాడికి ఎప్పుడు కూడా ఆయనకి పేదరికం లేకపోతే నీకు ఉండకూడదు, ఆయనకి అనారోగ్యం లేకపోతే నీకు ఉండకూడదు, ఆయనకి అసమాధానం లేకపోతే నీకు ఉండకూడదు. ఆయన ప్రేమ ఎప్పుడు ఒకే రకంగా పనిచేస్తుంది. అదొక నియమము. చదువునాను. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టించబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన యేసు క్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే అధికారులు అయి ఉండొచ్చు, లేకపోతే మనం అంటాం కొన్నిసార్లు కొన్ని శక్తులు పనిచేస్తున్నాయండి అని. ఏ శక్తి అయినా, అది ఎత్తైనా లోతైనా ప్రధానులైన దూతలైనా ఏదైనా మరణమైన ఏదైనా క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ అనే నియమము నుండి నిన్ను వేరు చేయలేదు. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడతా వేసాయికి. నిన్ను వేరు చేయలేదు. మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. పేదరికము నీ దగ్గర ఉండడానికే వీల్లేదు. నీకు 100 కిలోమీటర్ల అవతల ఉండాలి అది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు మరి పాస్టర్ గారు మాకు ఈ బాధలు ఈ కష్టాలు అని అంటే, దయచేసి నేను ముందుకు చెప్తాను. చూడండి, ఈ రోజున ఒక 2-3 విషయాలు మీకు నేర్పించి నేను పంపిస్తాను. మన జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుందనే విషయాలు మీకు చాలా విషయాలు మీకు చెప్తా ఉన్నాను. చూడండి, ప్రపంచంలో మన హైదరాబాదే తీసుకుందాం, ప్రపంచం కూడా మనకి ఎందుకులే, మన కష్టాలు మనకు తీరాలి.
ఇప్పుడు మన హైదరాబాద్ పట్టణం తీసుకుందాం. హైదరాబాద్లో మేబీ ఎప్పుడైనా కరువు రావచ్చేమో ఫ్యూచర్లో, లేకపోతే ఏదైనా జరగవచ్చేమో. కానీ ఆ కరువు హైదరాబాద్కి రావచ్చు, కానీ ఆ కరువులో నువ్వు ఉండడానికి వీల్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అది క్రైస్తవ జీవితం, అది యేసు ప్రేమ. అంతేగాని వాడికి వచ్చింది నాకు వచ్చిందంటే కుదరదు. అది క్రైస్తవ జీవితం కాదు, అది యేసు ప్రేమ నీలో ఇంకా ఫ్లో అవ్వట్లేదు అనమాట. ఎక్కడో ఆటంకం ఉంది, స్టంబ్లింగ్ బ్లాక్స్ అంటాం, అది ఎక్కడో ఆటంకపరచబడతా ఉంది. మీరు గమనించిన చిన్న ఉదాహరణ చెప్తాను. ఎందుకంటే నిబంధన కలిగిన వ్యక్తి ఎలా ఉండాలంటే అసలు నీ ప్రమేయం లేకుండా నీ జీవితంలో కార్యాలు జరుగుతూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నిజానికి సొదొమ గొమొర్రా అనే పట్టణము, అందరికీ అర్థమవుతుంది కదా వాక్యం. సొదొమ గొమొర్రా అనే పట్టణము దేవుని దృష్టిలో చాలా చెడ్డ పట్టణం. చూడండి, ఆదికాండం 13:13 చదవండి త్వరగా. 13:13 ఆదికాండం. సొదొమ మనుష్యులు దుష్టులను యెహోవా దృష్టికి బహుపాపులు అన్నాడు. అందరూ ఈ మాట ఎంత బాగా చెప్పారు. బహుపాపులు. యెహోవా దృష్టికి ఎవరు? ఈ మనుషులు ఎవరు? ఏ మనుషులు? సొదొమ గొమొర్రాలో ఉన్న మనుషులు దుష్టులు, బహుపాపులు, ఇంకా బహుపాపులై ఉన్నారు. ఇది దేవుని మనసులో ఉన్న మాట. అంటే ఆ పట్టణంలో ఉన్న ప్రతి మనుష్యుడు పాపి. అలాంటి పట్టణంలోనికి లోతు దాన్ని ఎన్నుకుని లోతు దాంట్లోకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మీరు గమనించండి, అది ఆల్రెడీ లోతు వెళ్ళకముందే దేవుని దృష్టిలో ఏంటది చెప్పండి? ఆయన దృష్టిలో ఏంటది? పాపము కలిగిన మనుష్యులు ఉన్నారు, పాపంతో నిండి ఉంది. ఆ పట్టణం అంటే దేవునికి ఇష్టం లేదు. కానీ ఒక నీతిమంతుడు ఆ పట్టణంలోకి వెళ్ళాడు. వెళ్ళకముందే దేవుడికి ఇష్టం లేదు. ఈ వచనము ఆయన వెళ్ళకముందే జరిగింది. వెళ్ళకముందే అక్కడ ఆల్రెడీ దేవుని మనసులో ఉన్న ఆ ఉద్దేశం. అయితే లోతు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అదంతా మనకు తెలుసు. లోతుని మళ్ళీ అబ్రహాం అడిగితే నేను 10 మంది ఉన్నా నేను ఆ పట్టణాన్ని వదిలేస్తానంటాడు. ఇదంతా అయిన తర్వాత ఆదికాండం 19వ అధ్యాయం 29వ వచనం చదవండి. 29. దేవుడు ఆ మైదానపు పట్టణములను ఆగండి, ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు? ఆ పట్టణంలో ఎవరున్నారు? లోతున్నాడు, నీతిమంతుడు ఉన్నాడు, పాపులు ఉన్నారు. ఆల్రెడీ ముందే చెప్పాడు దేవుడు, ఆ పట్టణం అంతా పాపంతో నిండిపోయింది అన్నాడు. ఇప్పుడు పాపులు ఉన్నారు, ఒక నీతిమంతుడు ఉన్నాడు. కానీ వీళ్ళిద్దరిని బట్టి లోతుని రక్షించాడా? పాపులను బట్టి రక్షించాడా? లేకపోతే లోతుని బట్టి రక్షించాడా? ఎవరిని బట్టి రక్షించాడు? అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నాడు. అంటే లోతు మేబీ తప్పు చేశాడు. లోతు ఆ పేతురు పత్రికలో ఉంటుంది, ఆయన చూడకూడనివి చూశాడు, వినకూడనివి విన్నాడు, అలాంటి ప్రజల మధ్యలో బ్రతికాడు. కానీ ఎవరిని జ్ఞాపకం చేసుకుని లోతుని తప్పించాడు చెప్పండి? ఇప్పుడు అబ్రహాముని జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ రోజున మనం కూడా అబ్రహాము నిబంధనలు ఉన్న ప్రజలం. హల్లెలూయా. కాబట్టి మేబీ నీకు తెలుసో తెలియకో ఒక చెడ్డ పని చేసి ఉండొచ్చు, లేకపోతే మనం చాలాసార్లు అంటాం, నా లైఫ్లో ఇలా చేసి నేను స్ట్రగుల్ అయ్యాను, లేకపోతే ఇలా చేసి నేను ఓడిపోయాను, ఇలా చేసి నా జీవితం ఇలా అయిందంటాం. నిజానికి మేబీ అది కరెక్టే కావచ్చు, నేను కాదనట్లే. కానీ నువ్వు ఏం చేసినా నిన్ను రక్షించేది, నిన్ను విడిపించేది, నీ పేదరికం నుండి, నీ అనారోగ్యం నుండి, ఆ కాడి నుంచి విరగ్గొట్టేది ఎందుకు అని అంటే నిన్ను చూసి కాదు. అబ్రహాము నిబంధనలో ఉన్నావు, ఆ నిబంధనని యేసు క్రీస్తు ద్వారా మనకి జతపరిచాడు ఆ నిబంధనలో. కాబట్టి నువ్వు ఆ లోతు మేబీ ఆ పట్టణంలో పాపాత్మలు ఉండే పట్టణంలో ఉండొచ్చు. కొన్ని నిమిషాల్లో అగ్నిగంధకాలు వచ్చి కాల్చబడే పట్టణం అది. కొన్ని నిమిషాల తర్వాత ఆ పట్టణం బూడిదైపోద్ది. అలాంటి పట్టణం నుండి లోతు బయటకు వచ్చేంత వరకు పట్టణం నాశనం అవడానికి వీల్లేదు. హల్లెలూయా. ఎందుకు అనంటే లోతు చేసిన గొప్ప కార్యములు బట్టి కాదు, అలాగే ఆ పట్టణస్థులు చేసిన పాపాన్ని బట్టి కాదు.
ఎవరిని బట్టి అంటే అబ్రహాముని జ్ఞాపకం చేసుకున్నాడు. అలాగే యేసు ప్రభువుని బట్టి నిన్ను నన్ను విడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాలి, పేదరికము రూల్ చేయడానికి వీలు లేదు. ఎందుకనంటే నిన్ను బట్టి కాదు. మేబీ నువ్వు మిస్టేకే చేసి ఉండొచ్చు, అలా చేయమని నేను ప్రోత్సహించట్లేదు, కానీ మేబీ ఏమైనా జరిగి ఉండొచ్చు. కానీ నీ జీవితం పాడవడానికి, నువ్వు పేదరికంలోకి వెళ్ళడానికి, మేబీ కొన్ని అనారోగ్యం రావడానికి కొన్ని మిస్టేక్స్ జరిగి ఉండొచ్చు. అయితే అవుగాక, కానీ నిన్ను ఎందుకు విడిపిస్తాడు ఈ రాత్రి అంటే మీరు అనొచ్చు, పాస్టర్ గారు నేను తప్పు చేశాను కదా, మరి నన్ను ఎందుకు విడిపిస్తాడు, ఈ పేదరికంలోంచి నేను బయటికి రాను కదా, ఇక నా పని అయిపోయింది అనుకోవచ్చు. కానీ నిన్ను ఎందుకు విడిపిస్తాడంటే అబ్రహాము నిబంధనని యేసుక్రీస్తు ద్వారా మనకి ఆపాదించాడు, మనల్ని జతపరిచాడు. కాబట్టి ఆ నిబంధనలు ఉన్నావు కాబట్టి లోతుని ఎలాగైతే తప్పించాడో పేదరికంలో నుండి నిన్ను ఈ రాత్రి తప్పిస్తాడు దేవుడు. హల్లెలూయా. అనారోగ్యంలో నుండి నిన్ను తప్పిస్తాడు. ఎందుకనంటే మనం క్రీస్తు నిబంధనలో ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. అందుకే ఎప్పుడు కూడా నిన్ను బట్టి కాదు దేవుడు చేసేది, యేసు ప్రభుని బట్టి చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభుని బట్టి చేస్తాడు. కాబట్టి ఈ రాత్రి మనం కొన్ని విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. చూడండి, అసలు మెసేజ్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను, మీకు దయచేసి గమనించండి. ఫస్ట్ పాయింట్ చెప్తాను. ఈరోజు ఎంత టైం అవుతుందో చూసి తర్వాత మనం నెక్స్ట్ డే రేపు మాట్లాడుకుందాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఎప్పుడు కూడా మానవుని పద్ధతి ఏంటంటే, ఇప్పుడు నా జీవితాన్ని నేను బాగు చేసుకోవాలి, తప్పు చేశాను, బాగు చేసుకోవాలి. నేనేం చేస్తానంటే సరి చేసుకుంటాకే ప్రయత్నం చేస్తూ ఉంటాను. అంటే నా మిస్టేక్స్ని సరి చేసుకోవడానికి, తర్వాత నా బిహేవియర్ని సరి చేసుకోవడానికి, నా లైఫ్ని ఎక్కడ పాడైపోయిందో చూసి దాన్ని రిపేర్ అంటాం కదా. ఇప్పుడు కారు ఆగిపోయింది అనుకుంటే ఏం చేస్తారు, మెకానిక్ దగ్గర తీసుకెళ్ళి రిపేర్ చేస్తాడు. రిపేర్ వేరు, కొత్తది వేరు. రిపేర్ చేసుకుంటాం. అంటే మనిషి పద్ధతి ఏంటంటే రిపేర్ చేసుకోవడం. ఆ రిపేర్ మేబీ కొంతవరకు పనిచేయచ్చు, పనిచేస్తుంది, మనము అలాగే వెళ్ళిపోతూ ఉంటాం. చాలాసార్లు మీరు గమనించండి, చాలా క్రైస్తవ కుటుంబాలు మన సంఘంలోనే, నేను బయట వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడాలి, మన కుటుంబం గురించే మనం మాట్లాడుకుందాం. మనమే చాలాసార్లు మేనేజ్ చేస్తాం, ముందుకు నడిపిస్తూ ఉంటాం, ముందుకి గెంటేస్తాం బలవంతంగా. ఇంకొక విషయం చెప్పాలంటే మనం అణుచుకుంటాం. అంటే దాన్ని కనబడకుండా దాచుకుంటాం అన్నమాట. పేదరికాన్ని కనబడనివ్వం, అనారోగ్యాన్ని కనబడనివ్వం, మనకున్న బలహీనతలు కనబడనివ్వం, అలా దాచుకుంటాం. రిపేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. రిపేరే కొంతకాలమే పనిచేస్తుంది. మీకు ఉదాహరణ చెప్తాను చూడండి. నా వెడ్డింగ్ యానివర్సరీ 25th వెడ్డింగ్ యానివర్సరీ మీలో చాలామంది వచ్చారు. ఆ రోజున మా పిల్లలు నాకు గిఫ్ట్ ఇచ్చారు ఈ వాచ్. అయితే ఇది గత కొన్ని రోజులుగా నేను పెట్టుకోవట్లేదు. ఈరోజు నేను పెట్టుకున్నాను కానీ మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే ఇది పని చేయట్లేదు. ఎందుకు పని చేయట్లేదంటే, ఇది నేను మొన్న హడావుడిగా ఆఫీస్కి వెళ్తా ఏదో బుక్ తీయబోతే ఇది కింద పడిపోతే గ్లాస్ పగిలింది. మా సునాది వెళ్ళి రిపేర్ చేయించుకొచ్చింది. ఆ రోజు పని చేసింది, తర్వాత ఆగిపోయింది. అంటే రిపేర్ కొంతవరకే. ఈరోజు అందుకే పెట్టుకొచ్చా మీకు ఈ రిపేర్ సంగతి చెప్దామని. ఇప్పుడు మీరు నన్ను చూసి ఇప్పుడు నేను మేనేజ్ చేశాను. దేంతో? వాచ్ ఉందని మీకు తెలుసు, పని చేస్తుంది అనుకుంటున్నారు. కానీ నేను ఏం చేశాను, మీకు కనబడకుండా మేనేజ్ చేశాను. యాక్చువల్గా ఇది పని చేయట్లేదు. ఇప్పుడు ఎంత అయిందో టైము 7:25 అయింది. అందుకని నేను మేనేజ్ చేశాను. మన క్రైస్తవ జీవితాన్ని కూడా చాలా వరకు మేనేజ్ చేస్తాం. బయటోడికి తెలియకూడదు, నా అప్పులు తెలియకూడదు, నా అనారోగ్యం తెలిస్తే వాళ్ళు నన్ను హేళన చేస్తారు, లేకపోతే నా వీక్నెస్ తెలిస్తే వాళ్ళు నన్ను ఏడిపిస్తారు. ఇలా మనం దాచేసుకుని అణుచుకుంటాం. కానీ అది మనిషి పద్ధతి. కానీ దేవుని పద్ధతి అది కాదు. దేవుని పద్ధతి ఏంటో ఫస్ట్ పాయింట్ మీకు చెప్తాను చూడండి. దేవుని దగ్గర నీ పేదరికం కానీ, నీ అనారోగ్యం కానీ నువ్వు ఎప్పుడు కూడా మార్చుకోలేవు, కానీ మార్పిడి చేసుకోగలవు. హలో, అర్థమైందా లేదా? మార్చుకోలేవు కానీ ఏం చేసుకోగలవు? నీకు ఒక అవకాశం ఉంది. ఏం చేయగలవు? మార్చుకోలేవు కానీ, మార్పు చేసుకోలేవు కానీ మార్చుకోగలవు. అంటే ఎక్స్చేంజ్ చేసుకోగలవు. ఎక్స్చేంజ్ చేయగలవు తప్ప దాన్ని మార్చలేవు. అంటే రిపేర్ చేసి గడపలేవు. రిపేర్ చేసి కొన్ని రోజులే నడిపిస్తావు, మళ్ళీ రిపేరే. ఇలా నీ జీవితంలో ఇలా మేనేజ్ చేసి 20 సంవత్సరాలు అయిపోయి ఉంటాయి. మేబీ మళ్ళీ రిపేర్ చేసుకుంటే మళ్ళీ ఇంకో 10 సంవత్సరాలు నడుస్తుందేమో బండి.
కానీ నీ జీవితంలో ఆనందం ఉండదు, నీ జీవితంలో సంతోషం ఉండదు. ఈ రాత్రి మీకు మాట చెప్తున్నాను, నీ లైఫ్ యొక్క అర్థం ఏంటంటే నువ్వు మార్చుకోవడానికి ఎప్పుడు ప్రయత్నం చేయొద్దు. మార్చుకోలేవు, నువ్వు మార్చుకోలేవు. మీకు ఇర్మియా గ్రంథంలో అంటాడు, ఒకసారి ఆ రిఫరెన్స్ మీకు సడన్గా గుర్తొచ్చింది చెప్తాను అండి. ఇర్మియా గ్రంథం 13:23 13:23 చూడండి. ఇర్మియా గ్రంథం చదవండి. కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? జాగ్రత్తగా వినాలి. ఈ రాత్రి ఓ ప్రశ్న అడుగుతున్నాడు దేవుడు. కూషు దేశస్థుడు అంటే నల్ల జాతీయుడు. తన చర్మమును మార్చుకొనగలడా? చిరుత పులి మచ్చలను మార్చుకొనగలదా? దానికి ఒకవేళ నాలాగా తెల్లగా ఉండాలా? నేను తెల్లగా ఉన్నానా? ఓకే, మీరే చెప్పాలి. తెల్లగా ఉంటే, లేకపోతే పాస్టమ్ గారు అనుకుందాం, ఎందుకంటే పాస్టమ్ గారు తెల్లగా ఉంటుంది. పాస్టమ్ గారు లాగా తెల్లగా ఉందనుకోండి, తెల్లగా అవ్వాలనిపించింది అనుకో, తన మచ్చలను తీసేసుకోగలదా? అది జరిగే పని కాదు. కూషు దేశస్థుడు చూడండి, చాలామంది నల్లగా ఉన్న వాళ్ళు ఫెయిర్ అండ్ లవ్లీ తెగరుద్దేస్తారు, కిలోలు. అయినా అది మళ్ళీ మొహం కడుక్కున్నాక నల్లగానే ఉంటాం. ఎందుకంటే అది మారదు. అంటే కలర్ మార్చలేవు. తర్వాత ఇంకేమన్నాడు? చిరుతపల్లి తన మచ్చలను మార్చుకోలేదు. ఒకవేళ చదవండి ఇప్పుడు, మార్చుకొనగలిగిన ఎడల మేలు చేయుటకు కీడు చేయుటకు అలవాటు పడిన మనం ఎవరు? మన స్వభావం ఏంటి? కీడు చేయడమే మనకి తెలుసు. కీడు చేయు మనం కూడా మేలు చేయుట వల్ల పడును. అంటే నీ జీవితాన్ని నువ్వు బాగు చేసుకోగలవని చెప్తున్నాడు. ఒకవేళ చిరుతపులి తన మచ్చల్ని మార్చుకోగలిగితే, కూషు దేశస్థుడు తన కలర్ని మార్చుకోగలిగితే నీ జీవితాన్ని నువ్వు బాగు చేసుకోగలవన్నాడు. అది జరగదు కాబట్టి ఇది కూడా జరగదు. ఏది జరగదు? మన జీవితాన్ని మనము బాగు చేసుకోలేవు. నీ పేదరికాన్ని నువ్వు తీసేసుకోగలిగితే ఆయన పేదవాడిగా పుట్టాల్సిన అవసరం లేదు ఇక్కడ భూమి మీద. అలాగే నీ అనారోగ్యాన్ని నువ్వు తీసుకోగలిగితే ఆయన గాయములు పొందాల్సిన అవసరం ఆయనకి లేదు. అందుకే చెప్తున్నాడు, నువ్వు అలా జరిగితే ఇది కూడా జరుగుద్ది అన్నాడు. అది జరగదు కాబట్టి ఇది కూడా జరగదు. ఎస్ ఆర్ నో? కాబట్టి దయచేసి ముందుకెళ్దాం చూడండి. అందుకే మన జీవితాన్ని నువ్వు రిపేర్ చేయగలవు తప్ప మార్చుకోలేవు. కానీ నీకు ఒక అవకాశం దేవుడు ఇచ్చాడు. ఏంటంటే ఈ రాత్రి మార్పిడి చేసుకోగలవు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? ఎక్స్చేంజ్ చేసుకోగలవు, అంతేగాని నువ్వు రిపేర్ చేసుకోలేవు, అంటే బాగు చేసుకోలేవు. ఎక్స్చేంజ్ మాత్రం చేయగలవు. ఎక్స్చేంజ్ చేయాలంటే ఏం చేయాలి చూడండి. మనం ఎప్పుడు కూడా విజయం అంటే, లేకపోతే ఆశీర్వాదం అంటే పరస్పరము మార్చుకొనిన ఆ జీవితం, అలాంటి సంబంధం. అది నీకు ఆశీర్వాదం అంటే అర్థం కాలే. ఆశీర్వాదం అంటే నువ్వేమనుకున్నావు అంటే, అలా మనం చూస్తుండగానే ఒక 100 కోట్లు వచ్చి అలా ముందు పడిపోవాలి, లేకపోతే 10 కిలోలు బంగారం వచ్చి పడిపోవాలనుకున్నాం. ఆశీర్వాదం అంటే అది కాదు. దేవుని నోట్లోంచి వచ్చిన ఒక మాటే బ్లెస్సింగ్ ఇచ్చేస్తుంది అన్నమాట. చూడండి, మనం చదువుతాం కదా, భాగ్యము సంపాదించుకునేటకై సామర్థ్యము కలిగి చేసిన వాడు. అంటే సామర్థ్యము లేకపోతే నువ్వు భాగ్యం సంపాదించలేవు. నువ్వు ఎంతకాలం పనిచేసినా ఆయన సామర్థ్యంలో లేకపోతే నువ్వు ఆశీర్వాదానికి వారసుడు కాదు. దయచేసి గమనిద్దాం చూడండి. నువ్వు మార్చుకోలేవు కానీ మార్పిడి చేసుకోగలవు. దయచేసి గమనిద్దాం చూడండి. ఈ రాత్రి ఈ ఒక మాటని నేను కొద్దిసేపు మాట్లాడతాను. విజయం అంటే మారటం కాదు, మార్చుకొనుట. అలాగే మన జీవితంలో ఏదైతే పని చేయట్లేదో ఈ రాత్రి నువ్వు మార్చుకునే అవకాశం ఉంది. హల్లెలూయా. ఎవరితో మార్చుకోవాలి అనే విషయాన్ని మీకు తెలియచేస్తాను చూడండి. నువ్వు ఎప్పుడు కూడా నీ స్థానం ఏంటంటే, దేవుని దగ్గర యేసు క్రీస్తుకి ఏ స్థానం ఉందో ఆ స్థానం నీకుంది. కానీ మతం నిన్ను ఏం చేసిందంటే నీ మైండ్ని మార్చేసింది. క్రీస్తుకి ఎలాంటి స్థానం ఉందో దేవుని దగ్గర అలాంటి స్థానాన్ని నువ్వు కలిగి ఉన్నావు. కానీ ఎవరు కూడా నీకు ఆ విషయాన్ని చెప్పలేదు. అందుకని ఎప్పుడు కూడా ఈ పేదరికంలో, ఈ అనారోగ్యంలో బ్రతకడం మనకి అలవాటు అయిపోయింది. చూడండి, మీరు దయచేసి యెషయా గ్రంథం 61వ అధ్యాయం 3వ వచనం తీయండి. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 3వ వచనం. మనిషి ఎప్పుడు కూడా మరమ్మత్తు చేయగలడు. మరమ్మత్తు అంటే రిపేర్ చేయగలడు. దేవుడు మార్పిడి చేయగలడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చదవండి నాన్న. సియోనులో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును. చాలా జాగ్రత్తగా వినండి. బూడిద అలాగే ఉంటుంది. దానికి ప్రతిగా
ప్రతిగా అంటే మార్చుకునే ఛాన్స్ ఉంది. బూడిద ఆయన తీసుకుని నీకేమిస్తాడు? పూదండిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి నీ పేదరికాన్ని ఆయన తీసుకుని నిన్ను ధనవంతుడిగా ఉన్న యేసయ్య ఐశ్వర్యాన్ని నీకు ఇస్తాడు. హల్లెలూయా. ఆయన అంటాడు క్రీస్తు ఐశ్వర్యము అంటే అన్సర్చబుల్ రిచెస్, అంటే శోధింప శక్యము కాని ఐశ్వర్యాన్ని నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ రాత్రి దేవుడు. ఎలా అంటే ఎక్స్చేంజ్ చేసుకోవాలి. నీ పేదరికాన్ని ఆయన అప్పచెప్పాలి. అంతేగాని నీ పేదరికాన్ని నువ్వు రిపేర్ చేయడానికి నువ్వు ఇష్టపడితే కుదరదు. ఇక్కడ రెండు విషయాలు గమనించాలి. నువ్వు రిపేర్ చేసినా నీ జీవితం బాగుపడదు. అలాగే యేసయ్య రిపేర్ చేస్తాడు అనుకుంటావేమో, రిపేర్ చేయడు. ఆయన బూడిదకి ప్రతిగా పూదండిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత చదివాను, దుఃఖమునకు ప్రతిగా. ఎంతమంది రాత్రి దుఃఖంతో ఉన్నారు? చేతులు ఎత్తారు, నాకు తెలుసు. ఎందుకంటే మనం ఏం చేస్తామంటే అణుచుకుంటాం. మన లైఫ్ స్టైల్ అది. మన లైఫ్ స్టైల్ ఏంటంటే ఎదుటోటి కనపడినేమో రిపేర్ చేసుకుంటాం. రిపేర్ చేసుకున్నవాడు ఎప్పుడు కూడా చూడండి, మీరు ఒక బండి రిపేర్ అయిందనుకో దాన్ని తుడిచేస్తూ ఉంటాడు. ఎందుకని? రిపేర్ కనబడకూడదు. కొన్నిసార్లు ఆ కారు గీతలు పడతాయి, డెంటింగ్ చేయిస్తారు. చేయించిన తర్వాత దాన్ని కలర్ వేయిస్తారు. కలర్ వేయించి మ్యాచ్ చేయడానికి ట్రై చేస్తారు. మీరు గమనించండి, అది ఎంత మ్యాచ్ చేయడానికి ట్రై చేసినా రిపేరే. మీకు తెలుసా తెలీదా? కారు అమ్మేటప్పుడు వాడికి చూపించండి, వాడు గుర్తుపట్టేస్తాడు. సార్ ఇది డెంటింగ్ చేశారు కదా అంటాడు. అంటే రిపేర్ని నువ్వు ఎంత చేసినా రిపేరే. అందుకని దేవుడు నువ్వు రిపేర్ చేసుకున్నా నీ జీవితం బాగుపడదు. దేవుడు కూడా రిపేర్ చేయడానికి ఇష్టపడ్డాడు నిన్ను. అందుకే మనల్ని మృతి చెందారు మీరు అన్నాడు. ఎందుకంటే రిపేర్ చేయడానికి కూడా పని చేయం మన దగ్గర అసలు ఏమీ లేదు. మనం అందుకే రోమపత్రిక 6:6 చదువునాను. ఇది అలా ఉంచి రోమపత్రిక 6:6 చదువు. ఏమనగా ఇకను అంటే మన జీవితం ఏ స్టేజ్కి వచ్చేసిందంటే పాపంలో మునిగి తేలిపోయాం. పాపంలో తల నుండి అంటాడు, మీ తల నుండి నడినెత్తి మొదలుకుని అరికాలి వరకు మొత్తం పాపమే, అనారోగ్యమే, పేదరికమే, అంతా నువ్వు ఎందుకు పనికిరాని వ్యక్తివి. మనల్ని తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేసేయాలన్నమాట. అలాంటి పరిస్థితుల్లో ఉన్న మనల్ని అలాంటిది భరించలేక దేవుడు ఏం చేశాడు చూడండి. ఏమనగా కాకుండుటకు ఈ పాప శరీరం అంటే ఈ నీ లైఫ్లో ఉన్న ప్రతీది కూడా ఏమైపోవాలి? నిరర్థకం. అంటే అది పని చేయకుండా. ఇప్పుడు చూడండి, మనకు పనికిరాని దాన్ని ఏం చేస్తాం? కాల్చేస్తామా? అది ఎందుకంటే ఉంటే ఇంకా ఇల్లుని పాడు చేస్తుంది. చదువునాను. నిరర్థకమగునట్లు మన ప్రాచీన స్వభావాన్ని ఆయనతో కూడా సిలువ వేయబడింది. హల్లెలూయా. నువ్వు మృతి పొందిన వ్యక్తివి. మనం ఎవరు అంటే మన పాప శరీరంలో ఉన్న ప్రతి పేదరికము, లేకపోతే అనారోగ్యము, లేకపోతే అసమాధానము, ప్రతి విషయము సిలువలో మృతి పొందింది. హల్లెలూయా, హల్లెలూయా. మృతి పొందింది, మరలా బ్రతికి రాదు. మృతి పొందేసింది. అది ఇప్పుడు పొందింది కాబట్టి దయచేసి అక్కడికి రండి నాన్న. సియోనులో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రములు, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా. ఈ రాత్రి ఎవరైతే దుఃఖంలో ఉన్నారో, నేను చేతులెత్తమని చెప్పను, కానీ నాకు తెలుసు దుఃఖంలో ఉన్న ప్రతి వ్యక్తి మీ జీవితంలో ఏదైతే మిమ్మల్ని దుఃఖపరుస్తూ ఉందో, దుఃఖమునకు ప్రతిగా, దుఃఖాన్ని తీసేస్తానని చెప్తలే దేవుడు, దుఃఖానికి ప్రతిగా ఆనంద తైలాన్ని ఇస్తాడు ఈ రాత్రి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదామా? ఆనంద తైలముతో ఇక్కడి నుంచి వెళ్ళాలి. నువ్వు దుఃఖం వైపు చూస్తూ ఉంటే దుఃఖమే కనబడుతుంది. ఒకవేళ ఒక్కసారి అయ్యా దీన్ని నేను నా అనుభవం చెప్తున్నాను. నేను బిజినెస్లో ఓడిపోయాను. 2007 15 లక్షల రూపాయలు అప్పు చేశాను. బిజినెస్ అంతా ఫెయిల్ అయిపోయింది. పాస్టర్ అమ్మగారికి కూడా తెలీదు అంత అప్పు ఉందని. 15 లక్షల రూపాయలు అప్పట్లో ఎక్కువ. అది ఆ 15 లక్షలు అప్పు తీర్చడానికి నా దగ్గర ఏమీ లేదు. అప్పుడు నేనేమన్నానంటే యేసు ప్రభుతో ఒక్కటే మాట చెప్పాను, ప్రభా బిజినెస్ నేను చేయలేను, నాతో కాదు, నువ్వే చెయ్యి, వాళ్ళ నుంచి నేను నీ నీతిని నీ రాజ్యాన్ని వెతుకుతాను అని ఒక మాట ప్రార్థన చేసుకుని లేచిపోయాను. అంతే. నేనైతే ఇక నేను చెయ్యను, నాతో కాదని చెప్పాను.
ఆ రోజు నుంచి యేసు ప్రభు చేయడం ప్రారంభించాడు. ఇంతవరకు ఓటమి లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఆయన నా దుఃఖానికి ప్రతిగా నువ్వు అడిగితే ఈ రాత్రి దుఃఖం ఆయన తీసుకుని ఆనందాన్ని నీకు ఇస్తాడు. హల్లెలూయా. పేదరికాన్ని ఆయన తీసుకుని నీకు ఆల్రెడీ ఆయన ఐశ్వర్యాన్ని నీకు ఇచ్చాడు. ఆ సంగతి మనకు తెలియదు. దయచేసి చూద్దాం, చూడండి. అందుకని ఎప్పుడు కూడా దుఃఖంకు ప్రతిగా ఆనంద తైలం. తర్వాత అయిపోయిందమ్మా అది. భారభరితమైన అంటే మోయలేని బరువులు. నీ జీవితంలో క్రైస్తవుల యొక్క ఆ బాధలు ఎలా ఉన్నాయంటే చెప్పుకోలేము. చెప్పుకుంటే మనము చాలాసార్లు అంటాం, కొన్ని సామెతలు చెప్తాం, చెప్పుకుంటే ఏం సుఖం, ఎవరికి చెప్పుకున్నా అంతే. నిజమే, ఒకరికి చెప్పడం వల్ల ఏం ఉపయోగం లేదు. భారభరితమైన ఆత్మకు ప్రతిగా అనే వర్డ్ అండర్లైన్ చేసుకోండి. అంటే నేను ముందు చెప్పాను, మార్చుకోలేవు కానీ మార్పిడి చేసుకోగలవు, ఎక్స్చేంజ్ చేసుకోగలవు. ప్రతిగా అంటే ఎక్స్చేంజ్ చేసుకోవాలి. భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రము. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో ఆనందమే ఆనందం. ఆనంద తైలం ఉందనుకో, ఏం చేస్తావు అప్పుడు? ఏం చేస్తావంటే తినేసి పడుకుంటావు అంట. తినేసి పడుకో, యేసయ్యని స్తుతిస్తూ ఉంటాం. హల్లెలూయా. ఈ రోజున ఒకప్పుడు సిటీ బస్సులో వెళ్ళేవాడిని. సిటీ బస్సులో వెళ్తే ఇప్పుడు కారులో, హుండాయ్ కారులో, ఏసీ కారులో వెళ్తూ ఉంటే స్తుతిస్తూ ఉంటాను. ఒక్కోసారి కళ్ళ ఉంటే నీళ్లు కారుతాయి. ప్రభా, ఎక్కడ సిటీ బస్సు, ఎక్కడ ఏసీ కారు, నువ్వు ఇచ్చిందే నాయన అని స్తుతి కలుగుతుంది, మనకి స్తుతి కలుగుతుంది. అందుకని భారభరితమైన హృదయంతో ఈరోజు ఇక్కడికి వచ్చి ఉంటే స్తుతి వస్త్రం ఇచ్చి పంపిస్తాడు నీకు. హల్లెలూయా, హల్లెలూయా. నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమే. హల్లెలూయా. దయచేసి గమనిద్దాం, చూడండి. అయిపోయిందని వచ్చిన ఓకే. తర్వాత చూడండి, ఇప్పుడు ఎలా పాస్టర్ గారు ఎలా మార్చుకోవాలి నేను అంటే, మీకు ఒక నూతన నిబంధనలో ఒక రాడికల్ వ్యక్తి ఉన్నాడు. దయచేసి ఆయనే అపోస్తుడైన పౌలు గారు. దయచేసి ఆయన మారలేదు కానీ మార్చుకున్నాడు, మార్పిడి చేసుకున్నాడు. ఎలా మార్పిడి చేసుకున్నాడు చూద్దాం, చూడండి. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చాలా చాలా ప్రాముఖ్యమైన వచనం. దాన్ని మనం క్యాజువల్గా చదివేయడం వలన దానిలో ఉన్న అర్థాన్ని మనం ఎప్పుడు గ్రహించలేదు. దయచేసి గమనిద్దాం, చూడండి. నేను అనండి అందరూ, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. అంటే ఇప్పుడు చెప్పండి, నేను అనే వ్యక్తి, నేను అనే వ్యక్తిలో ఏముంది? పాపం ఉంది, పేదరికం ఉంది. అమ్మా వింటున్నారా? పేదరికం ఉంది, అనారోగ్యం ఉంది, పాపం ఉంది, శాపం ఉంది. ఇవన్నీ నేను అనే వ్యక్తిలో ఉన్నాయి. ఇప్పుడు ఈ వ్యక్తి బాగు చేసుకోలేడు. అందుకే రోమపత్రిక 7వ అధ్యాయంలో అంటాడు, ఈ శరీరంలో మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును అని చెప్పాడు. అంటే ఆయన చాలా ప్రయత్నం చేశాడు రిపేర్ చేయడానికి, రిపేర్ అవ్వలేదు. రిపేర్ అవ్వకపోతే ఆయన ఏమన్నాడంటే, ఈ శరీరంలో మంచిది ఏది ఉండదని నేను ఎరుగుదును అన్నాడు. అని లాస్ట్ని ఒక మాట కూడా అంటాడు, ఇట్టి దౌర్భాగ్యమైన ఇలాంటి శరీరం నుండి నన్ను ఎవడు విడిపింపగలడు? అంటే ఒక విడిపించేవాడు కావాలి. ఇక పౌలు గారికి అర్థమైపోయింది, నన్ను నేను బాగు చేసుకోలేను, నన్ను ఎవడు బాగు చేయడు. ఇలాంటి శరీరంలోంచి, ఇలాంటి పాపంలో నుండి, ఇలాంటి పేదరికంలో నుండి, ఇలాంటి అనారోగ్యంలో నుండి నన్ను ఎవరు విడిపిస్తారు? ఇలాంటి దౌర్భాగ్యపు జీవితం. మనం కూడా అంటాం కదా, ఇలాంటి జీవితం ఎందుకండి, చచ్చిన పోద్ది అంటాం. కోపం వచ్చినాడు అంటాం అనమా, కోపం వచ్చినాడు ఏమంటాం, ఇలాంటి లైఫ్ ఎందుకండి, అనవసరం, వేస్ట్. అంటే ఎప్పుడు అంటాం ఆ మాట? నిన్ను నువ్వు రిపేర్ చేసుకోలేవు, ఇంకొకరు ఎవరు బాగు చేయలేరు, అప్పుడు ఈ మాట వచ్చేస్తుంది, ఇలాంటి లైఫ్ బతకడం కంటే వేస్ట్ అంటాం. కానీ పౌలు గారు కూడా అన్నారు అని ఆ తర్వాత ఆయనకి జవాబు దొరికింది, ఈ రిపేర్ నేను చేసుకోలేను, నన్ను ఎవరు రిపేర్ చేయలేరు, అలాగే నన్ను ఎవరు బాగు చేయలేరు. నన్ను విడిపించబడాలని ఆశ ఉంది, కానీ నేను విడిపించబడలేను. చూడండి, అప్పులు ఉన్నాయి, అప్పుల్లోంచి విడిపించబడాలని ఆశ ఉంది, కానీ విడిపించబడే దారి లేదు. అప్పుడు అడిగితే అప్పుడు ఆయనకు ఒక జవాబు దొరికింది. అప్పుడు ఏమంటున్నాడంటే, చదువునన్నా, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. అంటే నాలో ఉన్న ప్రతీది, మేబీ మీరు అనుకోవచ్చు, లేదు పాస్టర్ గారు కొంచెం చెడు ఎక్కువే ఉంది కానీ మంచి 1% ఉంది నా దగ్గర, మీకు తెలుసా అనొచ్చు. ఓకే, ఉంటే ఉండుగాక.
మీ మంచి చల్లగా ఉండ. కాబట్టి మీ మంచి ఉంది, చెడు ఉంది, ఏదో ఉంది మొత్తానికి. అదంతా దేవునికి పనికిరాదు, దేవుని దగ్గర పనిచేయదు. అది పనిచేయదని తెలిసి ఆయన ఏం చేశాడంటే నిన్ను తీసుకెళ్ళి సిలువేశాడు. దేవుడే ఈ ప్రణాళిక రచించింది. ఏంటంటే ఈ కుమార్తె రిపేర్కి పనిచేయదు. చూడండి, ఒక్కోసారి మనం ఏదైనా తీసుకెళ్తాం, 10 సార్లు తీసుకెళ్ళాక మిక్సీని తీసుకెళ్ళండి 10 సార్లు రిపేర్కి, లాస్ట్కి ఆడికి విసుకొచ్చి, మనకి విసుకురాదు, ఆడికి విసుకొచ్చి ఇది రిపేర్కి పనిచేయదమ్మా అంటాడు. అంటాడా? ఇది రిపేర్కి పనిచేయదు. అలా తయారైపోయాం మనం. తయారైపోయిన వాళ్ళని తీసుకెళ్ళి దేవుడు ఏం చేశాడంటే వీడు రిపేర్కి పనిచేయడు, కాబట్టి ఈయన ఏం చేయాలంటే యేసు ప్రభుతో పాటు సిలువ వేసేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు సిలువ వేసిన తర్వాత నీకు చాలా విషయాలు ఇక్కడ గ్రహించాలి. నీ పేదరికం ఇప్పుడు ఏమైంది? సిలువ వేయబడింది. నీ అనారోగ్యం ఏమైంది? సిలువ వేయబడింది. నీ అసమాధానం ఏమైంది? సిలువ వేయబడింది. నీ దగ్గర ఏం లేదో లేకపోతే ఏముందో అన్నీ ఏమయ్యాయి? సిలువ వేయబడ్డాయి. ఇంకా అవి లేవు. అవి లేవని నీకు తెలిసి ఈ వాక్యాన్ని చదివి నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడు ఎవరు కాదు, నేను కాదు, నేను చచ్చిపోయాను, నేననే వ్యక్తిని సిలువలో చనిపోయాను. ఇప్పుడు చదువునాను, క్రీస్తే అనండి అందరూ. క్రీస్తే అంటే నీ ప్రతీది కూడా నిన్ను దేవుడు నిన్ను ఎలా ఉపయోగించుకుంటున్నాడంటే నీ బాడీలో ఆయన ఉండడానికి ఈ బాడీని తీసుకున్నాడు అంతే. ఆయన ఈ బాడీలో క్రీస్తుండి ఇప్పుడు క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. అంటే చనిపోయిన నీవు ప్లస్ క్రీస్తు ఈజ్ ఈక్వల్ టు ఆశీర్వాదం. హల్లెలూయా, హల్లెలూయా. చనిపోయిన సిలువలో చనిపోయిన నీవు ప్లస్ క్రీస్తు కలిస్తే ఈజ్ ఈక్వల్ టు ఆరోగ్యం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని నేను చేస్తానన్నామంటే ఫెయిల్ అయిపోతావు, నేను చేస్తానంటే ఫెయిల్ అయిపోతావు. పౌలు గారు మనకంటే ధర్మశాస్త్రంలో అనింద్యుడు. ఆయన చేస్తానని బయలుదేరి 7వ అధ్యాయంలో ఫెయిల్ అయిపోయాడు. ఫెయిల్ అయిపోయి ఇంకా నా వల్ల కాదని అప్పుడు చెప్తాడు. 8వ అధ్యాయాన్ని స్టార్ట్ చేసి ఒక మాట అంటాడు, శరీరానుసారంగా నువ్వు ఏది చేసినా అది మరణం. అంటే నువ్వు శరీరంతో నువ్వు అంటావు, లేదండి ఈ అప్పులన్నీ ఎలాగైనా తీర్చేస్తా, డే అండ్ నైట్ నేను కష్టపడి మొత్తానికి చెమటూర్చి నేను ఎలాగైనా తీర్చేస్తా అంటావు. నువ్వు దేంతో కష్టపడుతున్నావు చెప్పండి? శరీరంతో వచ్చేదంతా ఏంటి? అక్కడ రాసిన చదవండి, 6వ వచనం చదవండి. శరీరానుసారమైన మనస్సు మరణము. నువ్వేదో చేసి నేనేదో కోట్లు గడిస్తా అంటే అది జరిగే పని కాదు. నువ్వు ఇంకొక 20 సంవత్సరాలు ట్రై చేయి. నేను చెప్తున్నాను, ట్రై చేయండి. నేను చిన్నప్పటి నుంచి ఎంతోమందిని చూసా. నేను ఈ హైదరాబాద్ వచ్చినప్పుడు నా దగ్గర రూపాయి లేదు, కానీ ఆయన సిలువలో నేను ఏ రోజైతే చనిపోయానో ఆ రోజు నుంచి ఆశీర్వాదం చూశాను నేను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు నుంచి ఓడిపోవడం అంటే ఏంటో నాకు తెలియదు. అనారోగ్యము ఉంటుంది కానీ నాకు ఎఫెక్ట్ ఇవ్వదు. ఎందుకనంటే క్రీస్తుతో కూడా నేను చనిపోయాను, ఇంకా జీవించువాడును నేను కాను. మరి ఎవరు నాలో జీవించేది? క్రీస్తే. అనండి అందరూ, క్రీస్తే. ఈరోజు నుంచి మీకు ఒక నియమం చెప్తున్నాను. క్రీస్తు జీవించడం మొదలు పెడితే మేబీ ఒక డాక్టర్ దగ్గరికి కొన ఊపిరితో వెళ్తే బ్రతికించగలడు, కొన ఊపిరితో వెళ్తే బ్రతికించే అవకాశం ఉంది. కానీ 3 రోజులు సమాధిలో పెట్టినోడిని బ్రతికించలేడు. కానీ నీలో క్రీస్తు బ్రతికితే లాజర్ లాంటి వాళ్ళు బయటకు వస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ లైఫ్ అలా ఉండాలి, అత్యధిక విజయము. చెప్పండి, ఈ రాత్రి నీ జీవితాన్ని నువ్వు మోసం చేసుకోవట్లే, ఖచ్చితంగా మోసం చేసుకుంటున్నావు. నువ్వు గట్టిగా తింటే ఒకరోజు నీ శాలరీ అయిపోద్ది అంతే. అలాంటి జీవితాన్ని పెట్టుకుని మళ్ళీ చెప్తాం, మేము క్రైస్తవులం అండి, మాదే అంతా, పరలోకం అంతా మాదే, మేము వెండి వీధుల్లో తిరుగుతాం, బంగారు వీధుల్లో తిరుగుతాం. ఎవరికి కావాలి? నిన్ను ఎవడు నమ్ముతాడు? ఎవడు నమ్ముతాడు నేను? ఇక్కడేమో ఏమంటాం దాన్ని, ఈగల మోత, దోమల మోత, ఈగల మోత, ఈగల మోత. నువ్వేం చెప్తున్నావు పక్కింటోడికి? మాకు పరలోకం తెలుసా అంటే అక్కడ బంగారు వీధులు ఉన్నాయండి. ఆడంటాడు, వెళ్ళమ్మా నువ్వు ముందు ఆ ఈగలతో కాదు.
యేసు ప్రభు వారు చెప్పారు, పరలోక ప్రార్థన నేర్పించాడు. ఏమన్నాడు పరలోక ప్రార్థనలో చెప్పండి మీరు? పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును కాక నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు ఎక్కడా ఎక్కడా భూమి మీద ఎక్కడా భూమి మీద నెరవేరును గాక. అది రాత్రి నెరవేరును గాక మీ పట్ల. ఎందుకనంటే ఖచ్చితంగా యేసు ప్రభు చెప్తే జరగాల్సిందే. ఆయన మాట ఒకసారి అవును అంటే అవును అంతే. పరలోకంలో జరిగింది ఇక్కడ జరగాల్సిందే నీ పక్షంగా. ఎందుకనంటే యేసు ప్రభు వారు దాని కొరకే వచ్చారు. పరలోక రాజ్యాన్ని కిందకి తీసుకొచ్చాడు. అది నువ్వు అనుభవించాలి. గట్టిగా ఒకరోజు తింటే మన శాలరీ ఉండదు. ఎందుకు ఇది జరుగుతుందంటే మన జీవితాన్ని మనం మోసం చేసుకుంటున్నాం. యేసు ప్రభు మనం చదువుతాం వాక్యాలు మా రాత్రి బైబిల్ స్టడీలో చెప్పారు, అన్సర్చబుల్ రిచెస్ ఆఫ్ క్రైస్ట్ అని. అలాంటి ఆ శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యం, అలాగే బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందే గుప్తం, ఇవన్నీ మనకు తెలుసు. కానీ ఏది ఎక్కడ బ్రతుకుతున్నావు? ఆ బ్రతికేది లేదు. ఎందుకు లేదంటే నువ్వు బ్రతకడానికి ట్రై చేస్తున్నావు. నువ్వు ట్రై చేసినంతకాలం ఓడిపోతావు. ఈ రాత్రి ఇంటికి వెళ్ళి ఆలోచన చేయండి. మోసం చేసుకోవద్దు. మనం మోసం చేసుకుంటే, నువ్వు మేనేజ్ చేసుకుంటే నీ జీవితం అలాగే గడిచిపోద్ది. ఒక రోజున మనకు కూడా ఒకటి కట్టేస్తారు అక్కడ. ఏంటది? చెప్పండి ఏంటది? సమాధి దొడ్లో మనతో సమాధి ఉంటుంది. అక్కడ మాత్రం పైన రాస్తారు బోర్డు, ఏమని? మంచి పోరాటం పోరాడితే మంచి ఏంటది ఆ వాక్యం ఉంటుంది అన్నింటిలో. మంచి పోరాటం పోరాడితే నా విశ్వాసం కాపాడుకుంటుంది అని రాస్తాం. ఇక్కడ ఈగల మాత, ఇక్కడేమో ఈగల మాత. దయచేసి గమనించిన, మోసం చేసుకోద్దామా ఈ రాత్రి? యేసు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దయచేసి చదువునా గలతీ 2:20. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. ఇప్పుడు నువ్వేం చూపించాలంటే ప్రజలకి, లేకపోతే నీ జీవితానికి, నీ పేదరికానికి, నీ అనారోగ్యానికి నువ్వేం చూపించాలంటే, నీ పేదరికం నీతో మాట్లాడుతుంది. అయ్యమ్మా పొద్దున్నే వస్తాడు పాలోడు, డబ్బులున్నాయా? లేకపోతే పిల్లల ఫీజులు కట్టాలి, డబ్బులున్నాయా? మాట్లాడతాయి అవి. మాట్లాడవా? సమస్యలు కూడా అటుకు కూడా నోరుంది, మాట్లాడతాయి. పొద్దున్నే 8ంటికి వస్తాడు ఆడ అంటాడు. అనగానే మనకి నిద్ర పడుతుంది రాత్రి. వాడికి చెప్పాలి ఆ సమస్యలకి నువ్వు ఎవరిని చూపించాలి. ఇప్పుడు మనం ఏం చెప్తాం? సపోజ్ మీ పిల్లలు ఫీజు కట్టాలంటే మనం పిల్లలు వచ్చి చెప్తారు, డాడీ ఫీజు కట్టాలి. నువ్వేం చేస్తావు? నేను దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, లేకపోతే ఈ ఫీజుని కట్టేదానికి నేను ఏం చేస్తే ఫీజు కట్టగలనని నువ్వు రాత్రింబగళ్ళు థింక్ చేసి ఆడికి ఫోన్ చేస్తావు, వీడికి ఫోన్ చేస్తావు, అది చేస్తావు, ఇది చేస్తావు, చేసి సంపాదించి ఎలాగో అంటే సంపాదించి కదా, అప్పు చేసావు, పప్పు చేసావు, ఫీజు కడతావు. మేనేజ్ చేసావు అంటే రిపేర్ చేసుకున్నావు. మళ్ళీ ఆ ఫీజు దాని తాలూకా డబ్బులు ఇంట్రెస్ట్ చేసి మళ్ళీ కడతానే ఉండాలి నువ్వు. అసలు అలాగే ఉంటుంది, ఇంట్రెస్ట్ చేసి కడతానే ఉంటాం. ఇలా ఎంతమంది క్రైస్తవ జీవితాలు లేవు చెప్పండి? కడతానే ఉంటాం. ఎందుకనంటే నీకు సమస్య రాగానే నువ్వు సమస్యకి ఏం చూపించావంటే నిన్ను నువ్వు చూపించుకున్నావు. నేను మేనేజ్ చేస్తాను, నువ్వు నోరుమి అన్నావు సమస్యని. నువ్వేం చేసావంటే సమస్యని అణిచావు. అణచడం అంటే దాన్ని నోరు నొక్కేసావు. నువ్వు ఆగా నేను పక్కోడు వింటాడు, పక్కోళ్ళు చూస్తారు, వాళ్ళకి తెలిసిపోద్ది. నువ్వు ఆగాని సమస్యని ప్రెస్ చేసి ఆపేసావు, అణిచేసావు. కానీ నువ్వేం చేయాలంటే సమస్య రాగానే క్రీస్తుని చూపించాలి. హల్లెలూయా! క్రీస్తుని చూపించాలి. క్రీస్తుని నువ్వు ఏ క్రీస్తుని చూపించాలి? ఫీజు కట్టాలి, చెప్పాలి సమస్యతో. ఏమని చెప్పాలి? మీరు ఆయన కృపను ఎరుగుదురు కదా. ఏమంటాడు? 2 కొరింథీ 8:9 ఏమంటాడు? ఎరుగుదురు కదా ఆయన ధనవంతుడై ఉండి దారిద్ర్యంలో పుట్టి మనల్ని ధనవంతులను చేశాను, అది ఆయన కృప. సమస్యకి ఏం చెప్పాలి? అది చెప్పాలి. మీరు అంటారు అది చెప్తే ఫీజు వస్తుందా పాస్టర్ గారు అంటే, వచ్చి తీరుద్ది. హల్లెలూయా! హల్లెలూయా! కాకి ఆ మాంసం తీసుకొచ్చి ఏలియాకి పంచితే లేదు, కానీ నీకు ఆ మాట చెప్తే రాదా? ఖచ్చితంగా వచ్చి తీరుద్ది. కానీ నీకు నమ్మకం లేదు, నీకు మోసం చేసుకోవడం అలవాటైంది. ఏంటి? రిపేర్ చేసుకోవడం అలవాటైంది. నన్ను నేను రిపేర్ చేసుకోవాలి, ఎవడన్నా ఇంటే బాగోదు, పక్కింటోడికి తెలిస్తే బాగోదు. ఇది మనం నేర్చుకున్నాం.
కానీ నీకు అనారోగ్యం వచ్చింది, ఏం చెప్పాలి నువ్వేం చేసావు? వెంటనే ఫోన్ చేస్తాం స్పెషలిస్ట్కి. ఎవరికి? మోకాళ్ళ నొప్పులు అనుకోండి, ఎవరికి చేస్తాం? ఆర్థోపెడ్, లేకపోతే ఇంకా ఏదో మనకి సంథింగ్, పల్మనాలజిస్టు, లంగ్స్ అయితే, హార్ట్ అయితే వాడికి ఎవరు కార్డియాలజిస్టు, ఇలాగా ఫోన్ చేసేస్తాం. ఫోన్ చేసి మనకు తెలిసిన వాళ్ళ ద్వారా వాడి దగ్గరికి వెళ్ళిపోతాం. అదంతా చేసుకుని మందులు తెచ్చుకుని మింగుతూ ఉంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. కానీ అదే నువ్వేం చేసావు? రిపేర్ చేసుకోవడానికి ట్రై చేసావు. ఎప్పుడైతే ఒకసారి బాడీని రిపేర్ చేసుకోవడానికి ట్రై చేసావో అది రిపేర్ అవుతూనే ఉంటుంది, అంతే. దాన్ని నువ్వు బాగు చేయలేవు. కానీ యేసయ్య ఒకవేళ అదే పరిస్థితి, అనారోగ్యం నీకుంటే నువ్వు ఒక్కసారి ఒక్క నిమిషం ఆగి, ప్రభా నేను రిపేర్ చేసుకోలేను దీన్ని, నేను అలాగని డాక్టర్ రిపేర్ చేయలేడు, ఇది ఈ రాత్రి నువ్వే రిపేర్ చేయాలి. రిపేర్ అనద్దు, నువ్వే మార్చాలి, ఎక్స్చేంజ్ చేయి అని అడగండి. అప్పుడు వెంటనే ఆయన గాయాలు నీ దగ్గరికి వచ్చి నీ వ్యాధి ఆయన దగ్గరికి వెళ్ళిపోద్ది. హల్లెలూయా! గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం. అంతేగాని ఎంతకాలము నిన్ను నువ్వు మోసం చేసుకుంటావు అనారోగ్యంతో, ఎంతకాలము నీ పేదరికంతో నిన్ను నువ్వే అణిచేసుకుంటావు. అణిచేసుకుని చాలామంది ఏడవాలని ఉంటుంది, ఏడవలేరు. దుఃఖం ఉంటుంది, ఏడవలేరు. ఎందుకంటే ఎవరికైనా చెప్పుకుంటే సిగ్గు అని చెప్పుకోం. దయచేసి గమనించండి, ఈ రాత్రి నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. మీకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, చనిపోయిన వ్యక్తిలో ఏమేమి ఉన్నాయి? నీకు ఇష్టం లేని అన్నీ ఉన్నాయి. ఇప్పుడు నువ్వు చనిపోయాక మళ్ళీ నువ్వేమన్నావంటే నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. ఇక్కడ 3 విషయాలు మీరు నేర్చుకోవాలి. నువ్వు చనిపోయావు అనే విషయం నీకు గమనంలో ఉంటే నువ్వు రిపేర్ చేయడానికి ట్రై చేయవు. చనిపోయినోడు రిపేర్ ఎలా చేస్తాడు? అర్థమవుతుందా లేదా? 3 విషయాలు మీకు అర్థం అవ్వాలి. ఒకటి, చనిపోయావనే వ్యక్తి చనిపోయానని నమ్మాలి. రెండోది, ప్రయత్నం చేయొద్దు. నువ్వు ట్రై చేసావా, నీకు చనిపోయానన్న గమనం నీకు లేదనమాట. మీకు అర్థమవుతుందో లేదో మళ్ళీ చెప్తాను చూడండి. నువ్వు చనిపోయిన వ్యక్తివి కాబట్టి నీ పేదరికానికి నువ్వు చనిపోయావు, నీ అనారోగ్యానికి నువ్వు చనిపోయావు. చనిపోయావని నువ్వు నమ్మావు. నమ్మినోడు ఏం చేయాలంటే ప్రయత్నం చేయకూడదు. రెండో విషయం ఇది, ప్రయత్నం ట్రై చేయొద్దు. అంటే నీకు ఏదైనా సమస్య నీకు తగలగానే దాన్ని పరిష్కరించడానికి నువ్వు ప్రయత్నం చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే నువ్వు చనిపోయావు. మరి దాన్ని ఎవరు సాల్వ్ చేస్తారంటే అక్కడ చెప్తున్నాడు, జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. దయచేసి గమనించండి, 3 విషయాల్ని మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. చూడండి, కొరింథీ పత్రిక తీయండి, 15వ అధ్యాయం, 1 కొరింథీ 15:57 వచనం. అయినను అంటే నీ ఆశీర్వాదము, నీ విజయము, నీ ఆరోగ్యము ఎక్కడుంది? ప్రభు అయిన యేసు. అయినను అన్నాడంటే పైన ఏమన్నాడంటే లా, సిన్ అవన్నీ ఎలా తీసేశాడో అన్నీ చెప్పాడు. చెప్పిన తర్వాత అయినను మన గురించి మాట్లాడుతున్నాడు. అయినను మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా, ఎవరి ద్వారా? యేసు క్రీస్తు ద్వారా ఎవరికి? మనకు జయము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట వినగానే మీకు అదిలా ఉంది కదా, ఎందుకంటే జయం అనేది ఎప్పుడో కానీ వినం మనం. మనకి ఎప్పుడు ఈ న్యూస్లే వస్తాయి, బ్యాడ్ న్యూస్ అంటాం కదా, అవే ఎక్కువ వింటామంటాం రోజు. అక్కడ ఆడు చచ్చిపోయాడంట, ఇక్కడ ఇల్లు లేచిపోయాడంట, అక్కడ ఆడికి అటాక్ వచ్చిందంట, ఆడి ఇదేంటో ఈ రోజుల్లో ఏంటో అందరికీ క్యాన్సర్లు వచ్చాయంట, అదంట ఇదంట, ఇదే న్యూస్. నీకు ఏ న్యూస్ వినపడాలంటే అయినను, మేబీ లోకంలో అంతా ఉంది, అయినను అని అందరూ, అయినను క్రీస్తు యేసు ద్వారా మనకు జయము అనుగ్రహించుచున్న. ఇది అనుగ్రహించబడిందా లేకపోతే నువ్వు సాధించవా? అనుగ్రహం అంటే నువ్వు సాధించింది కాదు, నీది కాదు, నీ గిఫ్ట్ ఇవ్వబడింది. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్తున్నాను, ఆశీర్వాదము, ఆరోగ్యము ఇవన్నీ నువ్వు తెచ్చుకున్నాయి కాదు, అది గిఫ్ట్ ఇవ్వబడ్డాయి. దయచేసి గమనించండి. అందుకే ఆయన ద్వారా జయము అనుగ్రహించుచున్న. అందుకే విజయం, ఆశీర్వాదం అంటే అది ఒక బహుమానం,
అంతేగాని ప్రతిఫలం కాదు. ఇది రెండో పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పాయింట్ ఏంటి? మర్చిపోయారు అప్పుడే. చెప్పండి, ఫస్ట్ పాయింట్ ఏంటి? ఎక్స్చేంజ్. కానీ నువ్వేం చేయకూడదు? నువ్వు క్రీస్తుతో చనిపోయావు కాబట్టి ఏది చనిపోయినాడు లేచి పనిచేసాడు అనుకో, బతుకున్నవాడు చచ్చిపోతాడు. బైబిల్లో రాశారు నిన్ను ఆయనతో పాటు చంపేశానని. ఎందుకు చంపేశాడు? నువ్వు పనికిరావని చంపేశాడు. మనం పనిచేయమని మన పాపపు స్వభావాన్ని, ఆ ప్రాచీన స్వభావాన్ని ఆ సిలువకు కొట్టేశాడు. కొట్టాక మనం చనిపోయాం. మన దగ్గర ఉన్న దరిద్రం అంతా పోయింది. పోయిన తర్వాత ఇక నువ్వు ఏం చేయాలి? ఇప్పటి నుంచి క్రీస్తుని చూపించుకుంటూ బ్రతకాలి. నీకే సమస్య వచ్చినా క్రీస్తుని చూపించాలి. క్రీస్తుని చూపిస్తూ ఉంటే నీ అపజయం జయంగా మారిపోద్ది, నీ అనారోగ్యం ఆరోగ్యంగా మారిపోద్ది, నీ పేదరికం ఐశ్వర్యంగా మారిపోద్ది. నువ్వు చూపి ఎక్స్చేంజ్ అనమాట. అంటే మార్పిడి చేసుకోవడం. నువ్వు మార్చుకోలేవు, రిపేర్ చేసుకోలేవు, కానీ మార్పిడి ఎక్స్చేంజ్ చేయగలవు. ఆ ఎక్స్చేంజ్ చేయడమే నీ పని. ఈ రాత్రి మీరు అనుకోవచ్చు, పాస్టర్ గారు మరి నా పేదరికం ఎలా పోద్దంటే, ఎక్స్చేంజ్ చేయి. ఎలా ఎక్స్చేంజ్ చేయాలంటే 4-5 వాక్యాలు తీసుకో. ఆయన తన మహిమైశ్వర్యం చొప్పున ప్రతి అవసరము తీరుస్తాడా లేదా? నీకు నమ్మకం ఉందా లేదా? ఉంటే నీ పేదరికాన్ని అక్కడ పెట్టేసి ఆ వాక్యాన్ని తీసుకుని ధ్యానించి రాత్రి అంతా. నువ్వు ప్రయత్నం చేయడం మానే, ఈ పని చేయి. ఖచ్చితంగా మార్నింగ్ అయ్యేసరికి నూతనంగా ఆయన వాత్సల్యత నీ మీదకి వచ్చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి గమనిద్దాం. చూడండి, రెండో విషయం ఏంటంటే, ఆశీర్వాదం అంటే అదొక బహుమతి, ప్రతిఫలం కాదు. ప్రతిఫలాన్ని దేవుని దగ్గరికి వచ్చి ప్రతిఫలం ఆశించొద్దు. మీకు కొంచెం ఇది కొత్తగా ఉంటుంది. ఎందుకంటే నేను ప్రతిఫలం ఆశించొద్దు అంటారు ఏంటి అంటే, ప్రతిఫలం ఆశించొద్దు. ఎందుకంటే ఆయన బహుమానం ఇవ్వడానికి ఇష్టపడతాడు. ఏ తండ్రి కూడా ప్రతిఫలాన్ని ఆశించడు. దేవుడు నీకు తండ్రి దగ్గరికి వచ్చి, ఇప్పుడు ఆ తండ్రి ఎందుకు తల్లి దగ్గరికి వచ్చి కొడుకు అమ్మ 100 రూపాయలు ఇస్తాను అన్నం పెట్టి అన్నాడు ఎలా ఉంటుంది చెప్పండి? అమ్మ 100 రూపాయలు ఇస్తాను అన్నం పెట్టా అంటే చంప మీద కొడుతుంది ఫస్ట్. ఏంట్రా 100 రూపాయలు ఇస్తావా నాకు అన్నం పెడితే అని అన్నం పెట్టి ఆవిడే 100 రూపాయలు జేబులో పెట్టి పంపిస్తుంది. అవునా కాదా? అందుకే అన్నాడు, మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇవ్వడానికి ఇష్టపడితే మీ పరలోకపు తండ్రి అంతకంటే శ్రేష్టమైనవి ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఎప్పుడూ నీకు బహుమానం ఇవ్వడానికి ఇష్టపడతాడు ఆయన. ప్రతిఫలం ఆయన దగ్గర తీసుకోవద్దు. ప్రతిఫలాన్ని నువ్వు తీసుకోలేవు అసలు. మీకు ఇంకో విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తా. చచ్చిపోయినాడు ప్రతిఫలం ఎలా తీసుకుంటాడు చెప్పండి? మీకు ఇవాళ అది అయోమయంలాగా ఉంది. చచ్చిపోయినాడు ప్రతిఫలం ఎలా తీసుకుంటాడు? నేను సిలువలో నేను జీవించువాడను నేను కాను, నేను మృతుడనైతిని. కొలసీ పత్రికలో చదివా, మనం మృతులమయ్యాం, మన జీవము క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నది. ఇప్పుడు ఏం చేసినా నీ పక్షాన్ని ఎవరు చేయాలి? క్రీస్తే, 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 క్రీస్తే. పౌలుకి అర్థమైపోయింది. పౌలు మనకంటే పెద్ద పెద్ద పనులు చేశాడు. ఆయన మామూలు పనులు కాదు. ధర్మశాస్త్రాన్ని వడకట్టమంట కదా. వడకట్టడం అంటే మొత్తం ఫిల్టర్ చేసి పాడేశాడు. ఫిల్టర్ చేసి అలా చదివిన వ్యక్తి ఏమంటాడంటే, నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణముకులో నాకు శరీరం నుండి నన్ను ఎవడు విడిపింపగలడు? ఈ రాత్రి ఎన్ని రోజుల నుంచి నలిగిపోయావో, ఎన్ని రోజుల నుంచి పేదరికంలో అనుభవిస్తున్నావో, ఎన్ని రోజుల నుంచి అనారోగ్యంతో ఎవరితో చెప్పుకుంటే సిగ్గని చెప్పుకోవడం మానేసేవేమో. దయచేసి ఒక మాట చెప్తాను, గమనించండి. డాక్టర్ దగ్గర అయినా నిజం చెప్తాం, ఎందుకంటే అబద్ధం చెప్తా వాడు మందులు ఇస్తే చచ్చిపోతాం. అందుకే చెప్తారు చాలామంది ఏంటంటే, అడ్వకేట్ దగ్గర డాక్టర్ దగ్గర అబద్ధం ఆడకూడదు. అందుకని ఆడికి నిజమే చెప్తాం, కానీ పక్కింటోడికి కూడా చెప్పం, మనం నిజం చెప్పం. ఎందుకంటే నిజం చెప్తే ఆడు ఏం చేస్తాడు? తెల్లారి ఈనాడు పేపర్లోనే ఇందులోనే వేస్తాడు. అందుకని చెప్పవు మన కష్టాలు. నువ్వెవ్వరికి చెప్పనవసలే. ఈ రాత్రి నీకు ఆనంద తైలం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నీకు రెండే విషయాలు ఈ రాత్రి నేను ఎక్కువ చెప్తలేదు, ఇంకా చాలా మెసేజ్ ఉంది, కానీ రేపు మాట్లాడుకుందాం. దయచేసి గమనించండి. బూడిదని నువ్వు అనుకుంటున్నావు, ప్రభా నా బూడిద తీసే, నా పేదరికాన్ని తీసే, నా అనారోగ్యాన్ని తీసే అన్నావు. ఆయన ఏమంటున్నాడంటే, అది అలాగే ఉండని, నేను నీకు పూదండనిస్తాను అంటాడు. హల్లెలూయా.
పౌలు అడిగాడు, అయ్యా నాకున్న ముళ్ళుని తీసేయ్ అని ముమ్మారు ప్రార్థిస్తే అది అలా ఉండని పౌలు, నా కృప చాలు నీకు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా నీ దగ్గర అలాగే ఉంటుంది అది, కానీ దాని బదులుగా ఇంకోటి ఇస్తాడు నీకు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు కూడా ఈ రాత్రి నీకు వాక్యం అర్థమైతే, నిజంగా పేదరికంలో ఉంటే, అనారోగ్యంలో ఉంటే, ఈ రాత్రి పౌలుకి మాట్లాడిన దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఆయన ఎన్నో నేర్చుకున్న వ్యక్తి, ఆయన దగ్గర సరెండర్ అయిపోయి ఆయన చెప్తున్నాడు, శరీరం ద్వారా నువ్వు ఏది చేసినా మరణమే వస్తుంది. శరీరానుసారమైన మనస్సు మరణము. ఆ మరణము నువ్వు శరీరానుసారంగా ఆలోచించి నువ్వు ఏదైనా చెయ్యి, దాని రిజల్ట్ లాస్ట్కి ఏమొస్తుందంటే అపజయమే వస్తుంది. నీకు విజయం వచ్చినట్టుగా అనిపిస్తుంది, కానీ ఎక్కడికి తీసుకెళ్తుందంటే ఓటమిలోనికి తీసుకెళ్తుంది. ఎక్కడికి? ఓడిపోతావు. నువ్వు గెలవాలంటే ఆత్మానుసారమైన మనస్సు, అది చెప్పినట్టు నడుచుకోవాలి. అది ఎవరు చెప్తారు? క్రీస్తే చెప్తాడు. క్రీస్తే నీ యందు జీవిస్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడో దాని ప్రకారంగా నువ్వు వెళ్తే ఖచ్చితంగా అది ఎలా వెళ్ళాలో రేపు మీకు చెప్తాను. శరీరానుసారంగా ఆలోచించి నువ్వు ఏం చేసినా ఓటమిలోనికే వెళ్తావు, నువ్వు మరణం వైపే వెళ్తావు. కాబట్టి ఈ రాత్రి దేవుడు నీకు 2 విషయాలే, ఎక్కువ నేను చెప్పలేదు, 2 విషయాలు జ్ఞాపకం పెట్టుకోండి. నువ్వు మార్చుకోలేవు కానీ మార్పిడి చేసుకోగలవు. ఈ రాత్రి యేసు ప్రభు నిన్ను అడుగుతున్నాడు, కుమార్తె కుమారుడా, నువ్వు మార్చుకోవడానికి ఇష్టపడితే నీ పేదరికాన్ని నేను తీసుకుంటాను, నా ఐశ్వర్యాన్ని నీకు ఇస్తాను, నీ అనారోగ్యాన్ని నేను తీసుకుంటాను, నా ఆరోగ్యాన్ని నీకు ఇస్తాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకో విషయం మనం మాట్లాడుకున్నాం, దేవుని దగ్గర బహుమానమే పొందుకోవాలి, ప్రతిఫలం పొందలేము. ఎందుకంటే మనం సిలువ వేయబడి ఉన్నాం, మృతి పొందాం. కాబట్టి మన జీవము క్రీస్తుతో కూడా జతపరచబడింది. కాబట్టి ఎప్పుడు కూడా నీ జీవితంలో ప్రతిఫలం పొందడానికి ఎప్పుడు ప్రయత్నం చేయకు. ప్రతిఫలం అంటే నేను చేస్తే పొందుతాను అనే మైండ్ సెట్తో ఉండొద్దు. కానీ పరిశుద్ధాత్ముడు చెప్తాడు నువ్వేం చేయాలో, ఖచ్చితంగా నీతో చేయిస్తాడు, ఆత్మఫలాలు నీలోంచి బయటికి తీసుకొస్తాడు. కానీ శరీరం చెప్తే చేయొద్దు, మరణం వైపు తీసుకెళ్తుంది. మీకు ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. చూడండి, రోమపత్రిక 6వ అధ్యాయం 14 వచనం తీయండి. మీరు కృపకే కానీ ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వం చేస్తే ఏమొస్తుంది? పాపమునకు వచ్చే జీతము మరణము. ఎంత బాగా చెప్పారు చూడండి. అసలు ఒక్కళ్ళు కూడా ఆన్సర్ మిస్ అవ్వలేదు. పాపమునకు వచ్చే జీతము మరణము. ఎందుకంటే మనకు అలవాటు అయిపోయింది, మనం దాంట్లోనే బతుకుతున్నాం కదా. అందుకే ఆ శాలరీ ప్రతి నెల తీసుకుంటాం మనం. పాపమునకు వచ్చే జీతము మరణము. ఇప్పుడు చూడండి, కృపకే కానీ ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. ఒకవేళ దీన్ని వేరేగా చదవండి. మీరు ఎవరైనా ఒకరు చదివి వినిపించండి, చదవండి. ఎవరైనా దీన్ని కొంచెం డిఫరెంట్గా చదవండి. ఒకవేళ ఇలా చదువుదాం, మీరు ధర్మశాస్త్రమునికే కానీ కృపకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వం చేయును. కరెక్ట్ చదివానా? మీకు అర్థం? మళ్ళీ ఒకసారి రాసుకోండి. నేను చదువుతాను, మళ్ళీ చూడండి, మళ్ళీ చదువుతాను చూడండి. మీరు ధర్మశాస్త్రమునికే కానీ కృపకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయును. అమ్మ కరెక్ట్ చదివానా? కరెక్ట్ చదివా అంటే మీరు వెలగాంటున్నారు, బైబిల్లో లేదది, నేను చదివాను. అయితే దీని అర్థం మీరు దీన్ని అపార్థం చేసుకోవద్దు. నేను కరెక్ట్గా చెప్తాను చూడండి. మీరు కృపకే కానీ ధర్మశాస్త్రము లోనైన వారు కారు కనుకంటే మన జీవితం ఎప్పుడు కూడా నువ్వు దేవునికి చేస్తే నాకు ఇస్తాడు అనే మైండ్ సెట్ నీకు ఉండకూడదు. దేవుడు చేస్తే నాకు ఇస్తాడు అనే మైండ్ సెట్ ఉంటే శరీరానుసారమైన మనస్సు మరణాన్ని తీసుకొస్తుంది. ధర్మశాస్త్రం అంటే అర్థం ఏంటంటే నువ్వు చేస్తే దేవుడు నీకు ఇస్తాడు. ఎస్, కరెక్టే ఇస్తాడు, కానీ అలా నువ్వు ప్రతిఫలం పొందలేవు. అది నీ వల్ల కాదు. ప్రయత్నం చేసి ఇప్పుడు 10 years ప్రయత్నం చేసావు, ఇంకో 10 years ప్రయత్నం చేసినా ఆ ప్రతిఫలం నీకు రాదు, పొందలేవు. అది ఎందుకో మనకు తెలుసు. అయితే నువ్వు కృప అంటే అర్థం ఏంటంటే దేవుడు చేసిన దాన్ని అంగీకరించడమే కృప. కృప అంటే అర్థం ఏంటంటే యేసు ప్రభు నీకు ఏదైతే చేశాడో, ఏదైతే నీ కొరకు సిలువలో త్యాగం చేశాడో దాన్ని అంగీకరించడమే కృప. అంటే ఆయన చేసిన దాంట్లో నేను బ్రతుకుతానని చెప్పడమే కృపకు లోనవడం. హల్లెలూయా,
హల్లెలూయా. అర్థమైన వారు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అంతే మించి. అయితే ఇక్కడ ఒక ప్రశ్న, అయ్యా మరి మనము ప్రేమించొద్దా, మనం కనికరించొద్దా, మనము ఆత్మఫలాలు మనం జీవించొద్దా అంటే జీవించువాడు నీవు కాదు, పరిశుద్ధ ఆత్మదేవుడు నీలో జీవిస్తాడు, క్రీస్తు నీలో జీవిస్తున్నాడు. ఆ ప్రతిఫలాలు ఆయన తీసుకొస్తాడు బయటికి. నువ్వు జీవించినంత కాలం ప్రతిఫలం బయటికి రాదు, ఆ 9 ఆత్మఫలాలు బయటికి రావు. క్రీస్తు నీలో జీవిస్తే ఆ 9 ఆత్మఫలాలు బయటకు వస్తాయి. ఖచ్చితంగా రావాల్సిందే, అవి వచ్చి తీరాల్సిందే. ఎందుకంటే ఒక క్రైస్తవుడు ఫలం లేకుండా క్రైస్తవుడు అంటే కుదరదు. అయితే ఆ ఫలాలు ఎప్పుడు బయటకు వస్తాయంటే ఆ కృప అంటే అర్థం ఏంటంటే క్రీస్తు శిలువ మరణ పునరుద్ధానాల్లో బ్రతకడం. ప్రభా నువ్వు చేసిన దాంట్లో బ్రతుకుతానయ్యా. పౌలు చాలాసార్లు ఒప్పుకున్నాడు, అయ్యా నేను అందరికంటే ఎక్కువ ప్రయాసపడ్డాను, ప్రయాసపడినది నేను కాదు, నాలో ఉన్న నీ కృపే. అందుకని చాలామంది కృపని కొంచెం వేరేగా తీసుకుంటారు. పౌలు ఏమన్నాడంటే అందరికంటే ఎక్కువ ప్రయాసపడ్డాను. చాలా జాగ్రత్తగా వినండి. కృపని చాలామంది దాన్ని దాన్ని ఒక లీనియస్గా తీసుకుంటారు. అంటే ఆ చెడుకు ఉపయోగిస్తారు. కృపని, గ్రేస్ని చెడుగా ఉపయోగించడానికి చాలామంది ప్రయత్నం చేస్తారు. ఎందుకనంటే ఆ గ్రేస్ ఉంది కదా, మనం ఇలా చేసేయచ్చు, అలా అసలు గ్రేస్ నీకు అర్థమైతే పౌలు ఏం చెప్తున్నాడంటే అందరికంటే, అపోస్తుల అందరికంటే ఎక్కువ ప్రయాసపడితే. ఎందుకు ప్రయాసపడ్డాడు? కృప అర్థమైంది. కృప అంటే ఏంటి? యేసయ్య శిలువ మరణ పునరుద్ధానాలు బ్రతకడం అలవాటయ్యాక ఆయన అందరికంటే ఎక్కువ ప్రయాసపడ్డాడు. నేను సాక్ష్యం చెప్తున్నాను. కృప అర్థమయ్యాక దశం భాగం ఇవ్వడం మానేశాను. మీరు ఎలాగే చూస్తున్నారు. దశం భాగం ఇవ్వడం మానేసి నేను సంపాదనలో లెక్కలేనంత ఇస్తాను, ఆయనకి లెక్కలేనంత ఖర్చు పెడతాను. ఎందుకు? కృప అర్థమైంది కాబట్టి. అర్థమైన వాడు ఖచ్చితంగా దేవుని కొరకు నిలబడతాడు, దేవుని కొరకు సేవ చేస్తాడు, దేవుని కొరకే. నువ్వు పడుకున్నా లేచినా దేవుడే గుర్తొస్తాడు. కానీ లాలో ఉంటే నువ్వు గంట ప్రార్థన చేయొచ్చు, కానీ కృపలో ఉంటే 24 గంటలు ప్రార్థన చేయగలవు. ఎందుకనంటే ఆ గ్రేస్ అంటే అర్థం ఏంటంటే ఆయన నీ కొరకు రిక్తునిగా భూమి మీదకి వచ్చి తన ప్రాణాన్ని నీ కొరకు వదిలిపెట్టేసి మనకి ఆ పేదరికాన్ని పోగొట్టి, అనారోగ్యాన్ని పోగొట్టి, అన్నిటికీ జవాబిచ్చి ప్రాణాన్ని పెట్టి వెళ్ళిపోయాడు. ఆ గ్రేస్ అర్థమైన తర్వాత మౌనంగా ఎలా ఉంటావు? క్రీస్తులో బ్రతకడం నేర్చుకోవాలి. క్రీస్తు చేసిన దాంట్లో బ్రతకడం నేర్చుకోవాలి. ఈ రాత్రి పేదరికం ఉండదు నీ జీవితంలో. నేను చేస్తానని బయలుదేరావా, అదేదో అంటాం కదా, తగుదునమ్మా అని. ఏమంటారమ్మా అది? తగుదునమ్మా అని బయలుదేరారంట. అలా బయలుదేరితే ఆగిపోతావు. దయచేసి ఎన్నోసార్లు మీకు తెలియదు, నా జీవితంలో నా సాక్ష్యం ఉంది, పెద్ద సాక్ష్యం. యేసు ప్రభు మీద ఒట్టేసి కూడా మళ్ళీ ఆ తప్పు చేసిన రోజులున్నాయి. మా అమ్మ మీద ఒట్టేసి కూడా చేసిన రోజులున్నాయి. కానీ ఒక్కసారి మాత్రం యేసయ్యని అడిగాను, ప్రభా నీ నీతిని, నీ రాజ్యాన్ని వెతుకుతాను. నేనైతే బాగు చేసుకోలేను, నన్ను నేను బాగు చేసుకోలేను, నువ్వే బాగు చేయని అడిగాను. అడిగితే ఆ కృపకే సరెండర్ అయిపోయాను. సరెండర్ అయిపోయాక నా బిజినెస్ బాగుపడింది, నా ఆరోగ్యం బాగుపడింది, నా బలహీనతలు పోయాయి. నా జీవితంలో పిల్లలు లేరు, అప్పుడు దాకా పిల్లలు కలిగారు. ఇవన్నీ ఎలా వచ్చాయంటే కృపలో బ్రతకడం నేర్చుకున్నాక వచ్చాయి. కృపలో బ్రతకడం అంటే అది ఒక డాక్టరీన్ కాదు, అది యేసు ప్రభు శిలువ మరణ పునరుద్ధానాల్లో, అయ్యా నీ శిలువ చాలు, నీ యొక్క మరణం చాలు, నీ పునరుద్ధానం చాలు నేను బ్రతకడానికి అని ఎప్పుడైతే నేర్చుకున్నానో అప్పటి నుంచి నా జీవితంలో ఏ చింత లేదు. వస్తాయి కానీ నాకు ఎఫెక్ట్ ఇవ్వవు. కరోనా వచ్చింది, నన్ను చంపలేదు, వేరే వాడిని చంపింది, నన్ను చంపలేదు. గ్రేస్లో ఉంటే పాపము నీ మీద ప్రభుత్వం చేయదు. ధర్మశాస్త్రంలో ఉంటే పాపము నీ మీద నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది, అది నిన్ను మరణం వైపు తీసుకెళ్తుంది. దయచేసి ఈ వాక్యాన్ని అర్థం చేసుకోండి. అర్థం చేసుకుని కృపలో ఉన్న వాళ్ళు ఇంకా ఎక్కువగా యేసుని ఘనపరుస్తారు. ఈ రాత్రి ఒక తీర్మానం చేసుకోండి, ప్రభా నా జీవితము అనేక మార్లు నలిగిపోయింది, పేదరికంలో నలిగి ఉన్నాను, నేను మార్చుకోలేను. ఈ రాత్రి ఒక తీర్మానం చేసుకుని అందరూ లేచి నిలబడి, దయచేసి నాకు ప్రతిఫలం కావాలని ఎంతో కష్టపడ్డాను, నా జీవితము చివరి దశకు వచ్చేసాను, కానీ బాగు చేసుకోలేకపోయాను నాయన, నాకు బహుమానం కావాలి అన్నవారు ఈ పాట
నాతో పాడండి. నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. ఒంటి నిండా బంగారమున్నను అది నీకు సాటి రాగలదా. ఒంటి అవును ప్రభా, అవును యేసయ్యా, అది నీకు సాటి రెండు చేతులు ఇచ్చి దయచేసి రెండు చేతులు ఎత్తి ఓ జీసస్ హల్లెలూయా ఆమేన్ ఆమేన్. ప్రభా మీకు వందనాలు హల్లెలూయా. అందరూ చాలును యేసు. మరలా నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. ఈ రాత్రి తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డ కొరకు నేను ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతా ఉన్నాను. మీరు కళ్ళు మూసుకునే ఉండండి, పక్కవారిని చూడొద్దు. ప్రభువుతో మాత్రం మీరు మాట్లాడడం మానొద్దు. ఆయన దావీదు కుమారుడు మీ ముందు నుంచే వెళ్ళిపోతున్నాడు. ఆ మెస్సయ్య వెళ్ళిపోతా ఉన్నాడు. ఆ సిలువ వేయబడిన క్రీస్తు మీ ముందు నుంచే వెళ్తున్నాడు. ఒకవేళ నీకు అనారోగ్యం ఉంటే ఆయన్ని ఒకసారి ఆపి నీ గాయాలు కావాలి నాయన అని అడగండి. నీ అనారోగ్యం తీసుకుని ఆయన గాయాలు నీకు ఇచ్చేస్తాడు. ఆ గుడ్డివాడు ఆప్ చేస్తే ఆ గుడ్డితనాన్ని తీసుకుని ఆయన మంచి చూపుని ఆయన వాళ్ళకి ఇచ్చేసాడు. కుష్ఠుడు వచ్చాడు, కుష్ఠితనాన్ని తీసేసుకుని ఆయన మంచి శరీరాన్ని చిన్నపిల్లాళ్ళ లాంటి శరీరాన్ని ఆ కుష్ఠిరోగికి ఇచ్చేసాడు. ఎక్స్చేంజ్ జరిగింది. ఈ రాత్రి నీ జీవితం ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఇష్టపడితే ఇప్పుడే 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 కార్యములు జరుగునుగాక. ఆయన మహిమ మీ మీదకి దిగి వచ్చునుగాక. మన జీవము క్రీస్తులో దాచబడి ఉన్నది. ఆ జీవము అత్యధిక విజయాన్ని నీ జీవితానికి తీసుకొస్తుంది. ఆ ప్రేమ నిన్ను అత్యధిక విజయంలో ఎల్లప్పుడూ సదాకాలము నడిపిస్తుంది. దయచేసి అలాగే కళ్ళు మూసుకుని ఉండండి. చిన్న ప్రార్థన చేస్తాను. అందరూ అలాగే మౌనంగా ఉండండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు మన మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. చిన్న ప్రార్థన చేస్తాను, నాతో ఏకీవించండి. ప్రభా, ఇంతకాలము నా జీవితాన్ని రిపేర్ అవ్వదని తెలుసు, కానీ రిపేర్ చేసుకోవడమే అలవాటు చేసుకున్నాను. ఆ రిపేర్ చేసుకుని మేనేజ్ చేసుకుంటూ బ్రతుకుతున్నాను. ఇక మీదట అలసిపోయాను నాయన. ఇక నేను రిపేర్ చేసుకునే ఓర్పు నా దగ్గర లేదు. కన్నీరు కార్చడానికి కళ్ళల్లో నీళ్లు కూడా లేవు నాయన. ఈ బాధలు భరించి భరించి ప్రభా, నా దగ్గర ఓర్పు లేదు నాయన. బలహీనుడిని అయిపోయాను. రాత్రి యేసయ్య బిడ్డలు కన్నీరు కార్చారు. ఇంతకాలం సంఘమంతా మీ రక్తంలో కడగబడింది, కానీ మతము వారిని త్రోవ తప్పించింది. ఈ రాత్రి మీరు చెప్పిన మాటలు బిడ్డలు విన్నారు. వారు ఎన్నో మార్లు ఏడ్చారు, కానీ ఆ కన్నీరు వేస్ట్ అయిపోయింది నాయన. దయచేసి రాత్రి ఒక చిన్న తీర్మానం చేసుకుంటున్నారు. వారి జీవితంలో నలిగిపోయిన జీవితాలు ఆయన, నేను విజయం పొందలేదు అని తీర్మానం చేసుకున్నారు, బహుమానాన్ని ఆశిస్తున్నారు. ఆ బిడ్డల్ని ఈ రాత్రి మీరు దర్శించినందుకు వందనాలు ప్రభా. నేను మీ కుమారుడుగా మీ పేరిట నేను వారి మీదకి మీ ఆశీర్వాదాలు పలుకుతూ ఉన్నాను ప్రభా. మీ ఐశ్వర్యము వారికి కలుగునుగాక. శోధింప శక్యము కాని ఐశ్వర్యము వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో వారి గిన్నె నిండి పొర్లునుగాక. వారి జీవితంలో కృపాక్షేమములే వారి జీవితంలో వెంట వచ్చునుగాక. వారు ఆరోగ్యవంతులుగా ఇక్కడి నుంచి వెళ్ళుదురుగాక ప్రభా. ఇక్కడికి వచ్చినప్పుడు అనారోగ్యంతో వచ్చారు, కానీ యేసయ్య మీ గాయముల పేరిట ప్రభ నాయన తండ్రి ఒట్టు పెట్టి చెబుతున్నాను నాయన, ఈ మీ గాయములు వారికి పని చేయునుగాక ప్రభా. వారి అనారోగ్యం ఇక్కడే విడిచిపెట్టి
మీ గాయముల ద్వారా కలిగిన స్వస్థత ఇక్కడి నుంచి తీసుకుని యేసు ప్రభు నామములో ఇక్కడి నుంచి విడుదల పొంది వెళ్ళుదురుగాక. అలాంటి కృప ప్రభుత్వము చేయునుగాక వారి మీద. ప్రభా, కృపలో బ్రతుకుదురుగాక. యేసయ్య, మీ శిలువ మరణ పునరుద్ధానాలు వారి జీవితంలో క్రీస్తు తప్ప ఇంకేమీ ఉండకూడదు నాయన. అలాంటి జీవితాన్ని ఈ రాత్రి వారికి ఇచ్చినందుకు మీకు వందనాలు. రేపు రాత్రి 2వ దినాన్ని మీరు మాట్లాడబోతున్నారు ప్రభా. ఈ వాక్యం అర్థమైన ప్రతి బిడ్డ ఏ బిడ్డ అయితే విడుదల పొందుకోవాలని ఆశపడుతుందో ఆ బిడ్డ రేపు రాత్రి కూడా వారి కుటుంబాలతో కలిసి వచ్చుదురుగాక. అనేక మంది దీవించబడి ఈ రాత్రి అనేక మంది విడుదల పొందారు. అనేక కార్యములు జరిగాయి. అనేక మంది బిడ్డలు లేని వారికి బిడ్డలు కలగబోతున్నారు. బహుమానంగా మీరు ఇవ్వబోతున్నారు. పెళ్ళిళ్ళు కాని వారికి పెళ్ళిళ్ళు జరగబోతూ ఉన్నాయి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు రాబోతూ ఉన్నాయి. ప్రభా నాయన తండ్రి, ఎవరైతే అప్పులతో ఉన్నారో వారి బాధలన్నీ తీర్చబడబోతూ ఉన్నాయి. ప్రభా, బూడిదకు ప్రతిగా పూదండ మీరు ఇవ్వబోతూ ఉన్నారు. దుఃఖానికి ప్రతిగా ఆనంద తైలముతో వారి జీవితాన్ని నింపబోతూ ఉన్నారు. మీకు స్తుతులు కలుగునిగాక. ప్రతి బిడ్డని, ప్రతి జీవితాన్ని మీ ప్రేమగల, దయగల, కృపగల, గాయపడిన, నమ్మకం కలిగిన చేతులకు అప్పగించుకుంటూ ఈ చిన్ని ప్రార్థన మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్ముని సహవాసము ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరికి సదాకాలము తోడయ్యుండును గాక. ఆమేన్. యేసు రక్తమే జయము, ప్రభు యేసు రక్తమే జయము, ప్రభు యేసు రక్తమే సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్.